ఎస్ వెల్కమ్ టు 9+ న్యూస్ వార్ రూమ్ విత్ రవి. ఒకవైపు ఉప్పొంగుతున్న నదులు, మరోవైపు ఎండిపోయిన చెరువులు. ఒకే జిల్లాలో వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుంటే, మరో జిల్లాలో నీటి కోసం ప్రజలు బిందె పట్టుకొని కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక చోట్ల వేల కోట్ల ఆస్తి నష్టం, మరో చోట పంటలు ఎండిపోయి రైతుల కళ్ళలో కన్నీళ్ళు. ఇది ప్రకృతి వైపరీత్యమా, లేక నీటి నిర్వహణలో ప్రభుత్వాల వైఫల్యమా, వాతావరణ మార్పుల ప్రభావమా, లేక దశాబ్దాలుగా పేరుకుపోయిన నిర్లక్ష్యానికి ఇదొక మూల్యమా? వరద నీటిని కరువు ప్రాంతాలకు మళ్లించే శాశ్వత పరిష్కారాలు ఎందుకు ఇప్పటికీ ప్రభుత్వాలు అమలు చేయడం లేదు? దేశంలో ఒకేసారి వరదలు, కరువు అనే ఇక్కడ విరుద్ధ పరిస్థితులు ఎందుకు పునరావృతమవుతున్నాయి? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సత్యవతి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మరోవైపు డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి గారు పర్యావరణవేత్త ఉన్నారు. మరి కాసేపట్లో మానవతారాయ్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి జాయిన్ కాబోతున్నారు. ఎస్, ప్యానెల్లో పాల్గొంటున్న అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా సత్యవతి గారు చెప్పండి, వరద వస్తేనేమో సహాయం చేస్తాము అని ప్రకటిస్తారు, కరువు వస్తేనేమో పరిహారం ఇస్తాము అని చెప్పి ప్రభుత్వాలు చెప్తాయి. కానీ ఎందుకు వీటికి శాశ్వత పరిష్కారాలు మాత్రం ప్రభుత్వాలు కనుక్కోలేకపోతున్నాయి? నమస్తే అండి, మీకు మరి ప్యానెల్లో ఉన్న మిత్రులకి. సరే, ఏ ప్రభుత్వాలైనా సరే ఖచ్చితంగా కరువు వచ్చినప్పుడు కరువు మండలాలను ప్రకటించి ఆ మండలంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా నష్టపోవద్దని చెప్పేసి ప్రకటించడం అనేది ఈ రోజు కాదు, గత కొన్నేళ్లుగా వస్తున్నటువంటి పరిస్థితి. అదొక ఆనవాయితీ ఖచ్చితంగా, ఎందుకంటే అది ప్రభుత్వాల బాధ్యత. ఖచ్చితంగా ఆ బాధ్యతను నెరవేర్చాలి. అదేవిధంగా వరదకు సంబంధించినటువంటి అంశాలు, వరదలు వచ్చి లేదంటే తుఫాన్లు వచ్చి విపరీతమైనటువంటి వర్షాలు వచ్చి రైతుల పంటలు ఏవైతే ఈ సమయంలో జూన్లో వేసి జూలై కల్లా కొంచెం మొలకలెత్తి కొంచెం అవి స్టార్ట్ అవుతున్న సందర్భంలో విపరీతమైనటువంటి వర్షాలు వచ్చి ఇబ్బంది అవుతున్న సందర్భంలో వాటి నుంచి కూడా రైతులను ఆదుకోవడం కోసం ఖచ్చితంగా తక్షణ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిందే. ఆ వైపుగా అందరూ ప్రయత్నం చేయాల్సిందే. అయితే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక 60 ఏళ్ళు ఈ తెలంగాణను పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకి, ఆ రోజు నిర్వహణ, వాళ్ళ చేతగానితనము, వాళ్ళు తెలంగాణ సమాజానికి చేసినటువంటి నష్టం ఏదైతే ఉందో అది ఇప్పటికీ మనల్ని పీడిస్తున్నటువంటి పరిస్థితి. సరే, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది అని చెప్పేసి మీరు మాట్లాడితే, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ 60 ఏళ్లలో చేసినటువంటి కాంగ్రెస్ నష్టాన్ని పూడుస్తూ తెలంగాణలో కరువు రాకూడదు, అదేవిధంగా తాగునీరు, సాగునీరు పరిస్థితులు ఏ విధంగా 60 ఏళ్ల నుంచి స్వతంత్రం వచ్చి 60 ఏళ్లు గడిచినప్పటికీ, 60 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఒక 10 ఏళ్లు టీడీపీ పార్టీ పరిపాలించినప్పటికీ తెలంగాణ ప్రజల గోస ఏమాత్రం కూడా మారలేదు. కాబట్టి ఆ పరిస్థితిని పూర్తిగా మార్చడానికి కేసీఆర్ గారు కంకణం కట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ ని చాలా అద్భుతంగా నిర్మించి అనేక రిజర్వాయర్లను ఏర్పాటు చేసి తాగునీరు, సాగునీరు, మిషన్ భగీరథ కావచ్చు, చెరువుల పునరుద్ధరణ కావచ్చు, వీటన్నిటిని ఒక దీక్షలాగా, ఒక మొక్కవోని దీక్షలాగా తెలంగాణ సమాజానికి అందించడం కోసం చాలా ఒక యజ్ఞం లాగానే కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు. సో ఆ ప్రయత్నం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలని ఇవాళ కాపాడుకోవడానికి వ్యవసాయ రంగంలో మనం ముందు భాగాన, అగ్రభాగాన, వరి ఉత్పత్తిలో ఇవాళ అగ్రభాగాన ఉండడానికి, జీడిపిలో మనం మొదటి స్థానంలోకి రావడానికి, మన రాష్ట్రమే ఇతర రాష్ట్రాలకి పోటీ పడి అభివృద్ధి చేసుకున్నటువంటి వ్యవసాయ రంగాన్ని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 60 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయే పరిస్థితులు వీళ్ళు కల్పించారు. ఫస్ట్ ఎలినోవాకు సంబంధించి ఇవాళ కరువు వస్తుంది, నీటి కొరత ఏర్పడుతుంది అని చెప్పేసి ప్రపంచ వాతావరణ శాఖ ఏప్రిల్లోనే మనకు చెప్పడం జరిగింది. మన భారతదేశానికి సంబంధించినటువంటి వాతావరణ శాఖ జూన్ 12th రోజు ప్రకటించిన వెంటనే ఈ సమస్య ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ గా ప్రతిపక్షంగా మేము భావించి ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలబడి, రేవంత్ రెడ్డి గారు మీరు ఇక్కడ నీళ్లను వడిసి పట్టండి, ఇక్కడ సమస్యలు ఉంటాయి, భవిష్యత్ అంతా చాలా అంధకారం అవుతుంది, రైతులు ఇబ్బంది పడతారు, సాగునీరికి నీరందదు, తాగునీరికి నీరందదు అని చెప్పేసి గగ్గోలు పెడితే కన్నెపల్లి పంప్ హౌస్ ల మోటార్లను ఆన్ చేయండి అని చెప్పేసి ప్రతిపక్ష నేత మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వెళితే దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మొద్దు నిద్రపోయి ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కావచ్చు, అటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తెలంగాణ ప్రజలకి నష్టం చేయడానికి, నీళ్ల కరువు తీసుకురావడానికి ఆంధ్ర వాళ్లకు తొత్తులుగా వ్యవహరించి చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగడం కోసం గురుదక్షిణను
నీళ్ల రూపంలో ఇచ్చుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు చెయ్యని ప్రయత్నం లేదు, చెయ్యని నష్టము తెలంగాణకి లేదు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకనంటే ఇవాళ నీళ్లు అంటే కాళేశ్వరం ప్రాముఖ్యత ఏంటండి? ఎందుకు మనకు వర్షాలు పడితే ఓకే, నో ప్రాబ్లం. వర్షాలు పడిన స్థితి ఏదైనా ఉంటే నీళ్లను కాపాడుకోవడానికి ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. నీళ్లను ఒడిచిపట్టుకొని మనకు అవసరమైన రీతిలో దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారు ఒక యజ్ఞం లాగా దీన్ని చేపట్టారు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడైతే ఆంధ్రాకు ఇబ్బంది అవుతుందో అని చెప్పేసి, మనం నీళ్లు ఒడిచిపెడితే ఆంధ్రాకు నష్టం జరుగుతుందో అని చెప్పేసి ఆంధ్ర వాళ్ళను దృష్టిలో పెట్టుకొని, చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకొని డే 1 నుంచి కూడా నీళ్లను వడిచిపెట్టకుండా చేశాడు. కానీ ఈ రోజు ఏం జరిగింది? మొన్నటిదాకా ప్రతిపక్షం మాట్లాడుతుంటే కూలిన కాళేశ్వరం గురించి మీరు మాట్లాడతారని చెప్పేసి దుమ్మెత్తి పోసినటువంటి రేవంత్ రెడ్డి చచ్చినట్లు ఇవాళ దేవాదుల కావచ్చు, అదేవిధంగా మల్లన్న చెరువు కావచ్చు, ప్రతి చోట్ల కూడా ఇవాళ పంపులు, ఈ చివరికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి దగ్గర కూడా నార్నాపల్లిలో ఖచ్చితంగా మోటార్లను ఆన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే పరిస్థితి ముందు చేసి ఉంటే, అంటే ఇక్కడ ఏంటంటే ఒక అబద్ధాలాడి కాళేశ్వరం కూలిందని చెప్పేసి ప్రజల్ని మోసం చేసి, రైతుల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కరువు వస్తుంది అని చెప్పేసి అటు వాతావరణ శాఖ హెచ్చరించిన తర్వాత ఇమీడియట్ గా నీళ్లను వడిచిపెడితే ఎక్కడ బీఆర్ఎస్ లకు ప్లస్ పాయింట్ అవుతుందో, ఇన్ని రోజులు నేను ఆడినటువంటి అబద్ధాలు ఎక్కడ ప్రజలు తెలుసుకుంటారో అని చెప్పేసి కాలయాపన చేసిండు. కాలయాపన చేసి ప్రజల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి వచ్చేసరికి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ హరీష్ అన్న కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, రైతులతో కలిపి అక్కడ ఎక్కడెక్కడైతే నష్టం జరుగుతుందని చెప్పేసి పంప్ హౌస్ల దగ్గరికి, ప్రాజెక్టుల దగ్గరికి రైతులు తండోపతండాలుగా వీళ్ళ నాయకత్వంలో పోయేసరికి మళ్ళీ సర్దుకొని వాళ్ళ నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి, నీళ్లు ఒడిచిపడుతున్నటువంటి పరిస్థితి. ఇదే ముందు చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండకపోతుండే. ఇదే ముందు చేసి ఉంటే ఖచ్చితంగా తెలంగాణ ఇంకా 10 ఏళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటుండే. కానీ ఇది చేయడానికి రేవంత్ రెడ్డికి మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి హిట్లర్, ఆయన ఆలోచనలు హిట్లర్ గానే ఉంటాయి. అదే రైతు బిడ్డలు వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటే వాళ్ళ సర్టిఫికెట్లు అందక, వాళ్ళకి రియంబర్స్మెంట్ ఇవ్వక కాలేజీలలో సర్టిఫికెట్లు ఆగిపోతున్నాయి, వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుంది అని చెప్పేసి పిల్లలు ఆందోళన చెందుతుంటే వాళ్ళని ఎట్లా పోల్స్తున్నాడు అంటే క్రిమినల్స్ గా పోల్చదలుచుకుంటున్నాడు. ఇట్లా ఎవరు ప్రశ్నిస్తే ఈయనకి బీజేపీకి ఏం తేడా లేదండి. బీజేపీ సెంట్రల్లో 12 ఏళ్ళుగా పరిపాలిస్తూ బీజేపీ ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా యాంటీ నేషనల్స్ అని చెప్పేసి ఎట్లా మాట్లాడుతుందో రేవంత్ రెడ్డి కూడా అదే భావజలం. ప్రశ్నించిన ప్రతిపక్షాన్ని వీళ్ళ రక్తం వీళ్ళను కోసి రక్తం పడ్డల మీద చల్లాలంటాడు. అదేవిధంగా ప్రశ్నించినటువంటి నిరుద్యోగులను వీళ్ళు వేస్ట్ కావాలని చెప్పేసి అంటాడు. అదేవిధంగా ఇవాళ విద్యార్థులు మా పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పేసి విన్నవించుకుంటే వాళ్ళని క్రిమినల్స్ అని చెప్పేసి అంటాడు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను వీళ్ళు అడ్డకూలీలు అని చెప్పేసి మాట్లాడతాడు. ఇట్లా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కాలం గడపడం తప్పితే ఈ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు. వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అవగాహనలు లేవు, వరదలు వస్తే ఏం చేయాలనే అవగాహన లేదు, నీళ్ళని ఎట్లా వడిచిపెట్టాలనే అవగాహన లేదు. కరువు ప్రాంతంగా ఉన్న తెలంగాణని 60 ఏళ్ళు మేము పట్టి పీడించామనే జిజ్ఞాస ఏ ఆలోచనలు కూడా లేవు. ఇంకా వాళ్ళు హిట్లర్ ఆలోచనలతోటి, ఆ క్రిమినల్ ఆలోచనతోటి ముందుకెళ్తున్నాడే తప్పితే తెలంగాణ ప్రజల కోసము ఒక సద్హృదయంతో మంచి చేయాలనే ఆలోచనతో ఈ రేవంత్ రెడ్డి లేడు. సాయి భాస్కర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. అంటే ఇప్పుడు ఒకవైపు తెలంగాణలోనే చూసుకుంటే ఉత్తర తెలంగాణలోనేమో వరదలతో అతలాకుతలం అయిపోతుంది. ఇక దక్షిణ తెలంగాణ చూసుకుంటే నీళ్లు లేవు మాకు అనే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది ప్రకృతి వైపరీత్యం అనుకోవాలా, లేక మానవులు చేసినటువంటి ఒక తప్పిదం అనుకోవాలా? ప్రకృతిలో ఇది కామన్ సార్. యాక్చువల్గా ఇది ఎల్నినో లాంటివి కూడా సైకిల్స్ అవి వస్తుంటాయి. కరువు అనేది మనకు తరతరాల నుంచి తెలుసు. అందుకే అది ఇన్ని ప్రాజెక్టులు కట్టినాం, ఆ సెక్యూరిటీ కోసమనే కట్టినాం. ఇదే కాదు, వాటర్ షెడ్లు చేసినాము, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు కూడా పెట్టినాము ఒకప్పుడు. తర్వాత ఫైనల్గా పెద్ద ప్రాజెక్టులు కూడా కట్టినాము. సో ఇవన్నీ కట్టినాక కూడా ఈరోజు ప్రజలకు నీళ్లు లేవు అని అంటే బేసికల్గా ఇది మిస్మేనేజ్మెంట్ అని అంటాం. ఎందుకంటే ఒక ప్రాజెక్టులో ఉన్న నీళ్లు ఆ ఒక్క సీజన్కే కాదు, ఆ సంవత్సరానికే కాదు, అది ముందు కూడా, అంటే ఎస్పెషల్లీ భూగర్భ జలాలు అనుకోండి, మనం అక్విఫర్ రీఛార్జ్ అనేది చేయడము, తర్వాత వాటర్ని కూడా కంట్రోల్ చేయడం చేస్తే చాలా టేలెంట్ ఫార్మర్స్కి, భూగర్భ జలాల మీద ఆధారపడ్డ వాళ్ళకు నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అదొక మేనేజ్మెంట్లో ఒక భాగం. అట్లనే నీళ్లు విడుదల చేసినప్పుడు కూడా ఎన్ని నీళ్లు విడుదల చేయాలి, ఎన్ని ఉంచాలి,
ఇదే కాదు, ఓఎండ్ఎం అని అంటాం, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ విషయాలు ఇవన్నీ ఉంటాయి. సో ఇందులో కూడా ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి కొత్త ప్రాజెక్టులు చేసే అంత సోకు ఈ యొక్క పాత వాటిని మేనేజ్ చేసే దాని మీద ఉండదు. అంటే నేను అందరిని అంటున్నా ఇక్కడ, ఎందుకంటే కొత్త ప్రాజెక్ట్ చేయడం అంటే అందులో వాళ్ళకు కమిషన్లు అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి అనే దాంట్లో ఎక్కువ ఆలోచన చేస్తారు. సో ఆల్రెడీ ఉన్న వాటికి నిజంగా కూడా కొన్ని మనోళ్ళు చేసిర్రు, అంటే డీసిల్టింగ్ ఆఫ్ ట్యాంక్స్ అని ఇట్లా రకరకాలు చేశారు. ఈవెన్ వాటర్ షెడ్ ప్రాజెక్టులు ఏం తక్కువ కాదు, కొన్ని లక్షల కోట్లు అనుకోవచ్చు ఇప్పటి వరకు. అంటే మిత్తి గిత్తి అన్ని కూడా పెడితే ఎంతో మందికి ఉపాధి కూడా వచ్చింది. ఉపాధి వచ్చేటే కాదు, ఈవెన్ కరువు పనులను కూడా ఇప్పుడు చేస్తాం. నిజంగా అవి ఎంత సైంటిఫిక్ ఉన్నాయి, ఎంత మనకు నిజంగా వీళ్ళకు అంటే ఈ లోకల్ నేచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్లో వాటర్ అనేది ముఖ్యం కాబట్టి ఎంత దానికి ఉపయోగం అవుతుంది అనేది ఈ యొక్క వైట్ పేపర్స్ మనం ప్రతి ప్రాజెక్ట్ మీద, దాని యొక్క ఎఫిషియన్సీ మీద, దాని యొక్క ఇంపాక్ట్ మీద, అట్లనే ఫ్యూచర్ ప్రొజెక్షన్స్. నీళ్ళు అనేది ఒక బడ్జెట్ లెక్క అనుకోవాలి. ఇది నేషనల్ బడ్జెట్లో లిమిటెడ్ బడ్జెట్ అనుకోవాలి. మన గవర్నమెంట్ బడ్జెట్లు ఫుల్ పెరుగుతుంటాయి ప్రాజెక్టుల గురించి అన్నిటికీ, కానీ యాక్చువల్గా నీళ్ళు అయితే అనే కదా. ఇప్పుడు మనం 4 బిందెలు కొనుక్కున్నంత మాత్రం నల్ల నీళ్ళు ఎక్కువైతే రావు కదా, అంటే లాజికల్. అట్లనే ఒక వ్యక్తి వాడాల్సిన నీళ్లు ఈ రోజు పర్ హెడ్ అనేది, పర్ క్యాపిటల్ అనేది, ఎస్పెషల్లీ అర్బన్ ప్రాంతాలలో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా వాడుతున్నారు. యాక్చువల్గా ఈ ప్రాజెక్టుల నీళ్లు అర్బన్ ఏరియాస్ కూడా పోతున్నాయి, ఇండస్ట్రీస్ పోతున్నాయి. అగ్రికల్చర్ కానీ మనం కడతాము, కానీ ఫైనల్గా వీళ్ళు దాహము అని అంటాం కదా. అంటే ఒకటి సాగునీరు, త్రాగునీరు అన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ త్రాగునీరు అనేది మొదలవుతున్నది. అంటే టెక్నికల్గా అంటే ముందు వీళ్ళకి నీళ్లు ఉండాలి, కావాలంటే ఆపేద్దాం నీళ్లు, రైతులకు అన్న కాడ కూడా పోతురు. మరి వీళ్ళు ఎఫిషియెంట్కి ఎంత వాడుతురు, దానికి పర్ క్రాప్ పర్ డ్రాప్ అని రైతులకు మనం అన్నట్టు, అట్లనే పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆఫ్ వాటర్ అనేది కూడా ఒకటి అనాలిసిస్ చేయాలి. అంటే ఒక జాగ్రఫికల్గా తెలంగాణ ఎట్లుందంటే, అటు మహారాష్ట్ర వాళ్ళు కానీ ఇటు కర్ణాటక వాళ్ళు కానీ వాళ్ళు నీళ్ళు వదిలితే తెలంగాణలోకి వస్తాయి, తెలంగాణ వాళ్ళు వదిలితే మన ఏపీకి పోతాయి, అంటే నీళ్లు టెక్నికల్గా. మరి ఈ యొక్క రిలేషన్స్ కూడా మనకు అంటే ఆర్గానిక్ రిలేషన్స్ అన్నట్టు, అంటే లాంగ్ టర్మ్ ఇవి తప్పయి అన్నట్టు. అయితే ఒకసారి కరువు అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి మనకు వర్షాలు అటు మహారాష్ట్రలో అక్కడ గోదావరి బిగినింగ్ లా, కృష్ణా బిగినింగ్ ఆ ఏరియాలో మంచిగా పడ్డాయి, లేదా నిన్న మన డిప్రెషన్లు వచ్చినాయి. అందుకని నీళ్లు మళ్ళీ ప్రాజెక్టులలోకి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే రబీకి మనం కనీసం అట్లీస్ట్ కొంచెం నీళ్లు ఉంటాయి అనేది పాయింట్. బట్ యాక్చువల్గా ఈసారి వచ్చిన వేరియేషన్ ఏదైతే ఉన్నదో, అంటే టోటల్ రెయిన్ఫాల్ ప్యాటర్న్ చూస్తే చాలా ఘోరంగా ఉన్నది. యాక్చువల్గా ఇది జూన్ జూలై మధ్యన, అంటే మిడిల్ ఆఫ్ దోస్ మంత్స్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ పడాల్సిన దానికంటే మాన్సూన్ బ్రేక్స్ అని అంటాం, అది ఈవెన్ గా పడడం కాదు, అది దాదాపుగా లేదు. అంటే విత్తనాలు కూడా దాదాపుగా పోయినట్టే అనుకోవాలి. అంటే సడన్ గా ఇప్పుడు నేను అందుకే చాలా మందికి జీతాలకు వర్షానికి లింక్ చేయాలని అంట. మన వాళ్ళకేమో కోపం వస్తుంది జీతాలు తీసుకునేటోళ్ళు, కరువు బచ్చని తీసుకోనికి రెడీగా ఉంటారు. కానీ మరి వర్షం తక్కువ వచ్చినప్పుడు కూడా ఆటోమేటిక్ గా వాళ్ళ శాలరీ కూడా తక్కువ ఉంటే అప్పుడు మన బాధ అనేది తెలుస్తుంది, లింక్ అవుతాం ఆర్గానికల్లీ. అంటే ఒక రైతు కష్టం ఏంది, లేకపోతే నీరు ఆధారంగా జీవించే అన్ని రకాలే, అంటే అటు ఫిషరీస్ కూడా ఉంటాయి మనకు రకరకాలు. సో ప్రతిదీ కూడా చెట్టు చేప ఈవెన్ అడవి ఎకో సిస్టమ్స్ అన్నిటి కూడా ఇది రిలేషన్ ఉంటుంది. మరి అక్కడ ఎంత సఫర్ అవుతారు అనే సఫరింగ్ ఇక్కడ తెలియాలనే దానికి నేను ఆ మాట అంటుంటా. డెఫినెట్గా షేరింగ్ అనేది కూడా మనకు ఉండాలి, ఎందుకంటే నీళ్లు లేనిది టోటల్ ఎకానమీ లేదు, టోటల్ సిస్టమ్ లేదు. సో నీళ్లు ఆధారంగా మనకు కంప్లీట్గా ఒక లైవ్లీవుడ్స్ కూడా రిలేషన్ అయి ఉంటాయి. కాబట్టి దీన్ని నేషనల్ బడ్జెట్ కింద కన్సిడర్ చేసి ఈవెన్ గ్రౌండ్ వాటర్ని కూడా, ఇప్పుడు అపార్ట్మెంట్లో చూడండి దాదాపు 1,00,000 మీద వాటర్ ట్యాంకులు ఈవెన్ ఇప్పుడు కూడా హైదరాబాద్లో తిరుగుతున్నాయి. అంటే రోజు పోసుడు, నీళ్లు పోసుడు. అంటే మరి నీళ్లు ఈ ఇంట్లో పడి అవతల పక్కింట్లో బోర్ పడలేదంటే అన్ని బోర్లను గవర్నమెంట్ సీజ్ చేయాలి. సీజ్ చేసి అన్నిటిని ఇంటర్ కనెక్టెడ్ చేసి దాన్ని రెగ్యులర్ పైప్ లైన్లకు ఇంకో ప్యారలల్ పైప్ లైన్ వేసి ఈ బోర్ నీళ్లు ఇగో ఇవి నాగార్జున సార్ నీళ్లు, ట్రీటెడ్ నీళ్లు, అన్ట్రీటెడ్. ఎందుకంటే అన్ట్రీటెడ్ డెఫినెట్గా వాడతారు, దేనికో దానికి అవసరం ఉంటాయి డొమెస్టిక్లో. సో బట్ దాన్ని ఒక రకంగా కంట్రోల్ అనేది చేసి మానిటరింగ్ వ్యవస్థ కంప్లీట్గా చేసి డిస్ట్రిబ్యూషన్, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది. ఈవెన్ మనకు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చినంత మాత్రాన సమానంగా అందరు రైతులకు అందుతున్నది అనేది రూల్ లేదు. అది కమాండ్ ఏరియా, క్యాచ్మెంట్ ఏరియా, తర్వాత టేల్ ఎండ్ ఫార్మర్స్, ఇట్లా రకరకాలు ఉంటారు. ఒకరు మునుగుతారు, ఒకరికి ఏమో నీళ్లు ఉంటాయి, ఇక టేల్ ఎండ్ వాళ్ళకైతే నీళ్లు ఉంటాయి. సో ఇట్లా టోటల్గా మనకు వేరియేషన్స్ ఉన్నాయి. కాబట్టి దీనికి
టోటల్ మనం ప్రతి వాటర్ బాడీస్కి ఎస్పెషల్లీ పీజోమీటర్స్ అని గ్రౌండ్ వాటర్ పెట్టినట్టు ప్రతి వాటర్ బాడీ అది హైడ్రా ఇప్పుడు చేస్తుంది కొన్ని పనులు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ చెరువు కుంట దేనికైనా కానీ దాని వాటర్ లెవెల్స్ని నిరంతరంగా 24 hours మానిటర్ చేసి దాన్ని ఒకటి కంట్రోల్ ప్యానల్ లెక్క చేసుకొని ఇది మన బడ్జెట్ ఇయర్ అండ్ పర్ క్యాపిటల్కి ఎంత హక్కు ఉన్నది, ఈ హక్కు ప్రకారము ఎవరికి కూడా అంటే నీళ్లు లేకుండా ఉండొద్దు. ఎస్పెషల్లీ ఫార్మర్కి అయితే డిమాండ్ బేస్డ్ సప్లై మనం చేయాలి. ఆ సిస్టమ్ వచ్చిన రోజు డెఫినెట్ గా నీళ్ళకు వాల్యూ అనేది ఉంటుంది. డిమాండ్ అంటే నా పంట ఎండిపోవద్దు, నాకు కంపల్సరీ అష్యూర్డ్ నువ్వు ఇవ్వగలుగుతావా, ఇవ్వకపోతే నాకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి అని. అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినంత మాత్రాన ఇచ్చినట్టు కాదు కదా లాజిక్. వాళ్ళకు నిజంగా టైమ్లీ అందడము, తర్వాత పంట మంచిగా వచ్చే వరకు కంప్లీట్ గా అది నీళ్లు అందడం అనేది పాయింట్. సో ఈ ఎఫిషియన్సీ అంటాం, ఇరిగేషన్ ఎఫిషియన్సీ అనేది చాలా ఘోరంగా ఉన్నది మనకు. ఎందుకంటే ఫ్లడ్ ఇరిగేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి, డ్రిప్ అనేది కొంచెం ఉన్నది, బట్ స్టిల్ చాలా మటుకు ఇలాంటివి చేస్తే, అందుకే నేను ఇది మానవులు చేసిన ఒక పెద్ద డిజాస్టర్స్ లా. ఎస్పెషల్లీ ఇప్పుడు అగ్రికల్చర్ డ్రౌట్ అనేది కంటిన్యూ అవుతుంది. మనకు మెట్రలాజికల్ డ్రౌట్ ఒక రకంగా వర్షం ఎక్కువ పడి ఏదో మాన్సూన్ బ్రేక్లు అయ్యి ఒక పని అయిపోయింది, కానీ హైడ్రోలాజికల్ కూడా చెరువులు కుంటలు మళ్ళీ నింతున్నాయి అనుకుందాం ఇప్పుడు. కానీ అగ్రికల్చర్ డ్రౌట్ అంటే ఈ యొక్క వ్యవసాయంలో అతివృష్టి అనావృష్టి రెండింటితో కూడా పంట నష్టం కావచ్చు, ఇది కూడా కరువే ఒక రకంగా. రెండోది ఏంటంటే ఫైనల్ గా వీళ్ళకు ఇంపాక్ట్ అయ్యేది సోషియో ఎకనామిక్ డ్రౌట్. అంటే ఫైనల్ గా ఇక్కడ లైవ్లీహుడ్ ఉపాధి లేక వాళ్ళు ఇతర ప్రాంతాలు వెళ్ళిపోయారు అనుకో, దానికి ఎవరు కారణం ఫైనల్ గా? ఇప్పుడు చాలా మంది వేరే చోట ఇప్పుడు పనులు లేక ఆల్రెడీ రిసెషన్ ఉంది, మనకు కరోనా తర్వాత అప్పటి నుంచి కంటిన్యూ అయితేనే ఉన్నది ఎకనామికల్ గా. వాళ్ళు ఊర్లో వచ్చి కొంతమంది ఇంతనాన్న వ్యవసాయం చేద్దామనే ఆలోచనతో ఉన్నోళ్ళు కూడా మరి ఈ రోజు వాళ్ళకు ఏ రకంగా సెక్యూరిటీ ఉన్నది అనేది పాయింట్. అంటే ఊర్లలో ఉండి వాళ్ళు ఈ యొక్క వనరుల ఆధారంగా జీవించడానికి వాళ్ళకి ఏ రకంగా అధికారం ఉంది. అట్లనే రైతులకు నిజంగా కూడా అనొద్దు కానీ ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ వీళ్ళకి రిలేషన్ ఆర్గానికల్ గా లేదు. వాళ్ళు నిజంగా కూడా సపోర్ట్ సిస్టమ్స్ అనేది జీరో ఉన్నాయని నేను చెప్తున్నా మళ్ళా. ఎందుకనంటే ఎప్పుడన్నా విత్తనాలు కల్తీ అయినా లేకపోతే రైతులకు పంట నష్టం అయినా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, ఏ మండలానికి తీసుకున్నారు, వీళ్ళంతా అఫీషియల్ గా రిప్రజెంట్ చేస్తారు కదా. మరి వాళ్ళ రోల్ ఏంటిది? కావాలంటే ఎక్కువ మందిని పెట్టండి, రైతులను డాక్టర్లుగా గుర్తించండి అని నేను మరీ చెప్తున్నా. గుర్తించినప్పుడు ఈవెన్ ఏడవాడితాడ కొనడం కాదు, ఒక డూప్లికేట్ పెస్టిసైడో లేకపోతే ఈ ఫర్టిలైజర్స్ కూడా ఈ మధ్యన కల్తీ కూడా తయారవుతున్నాయి, అట్లా కాదు. వీళ్ళు రాసి ఇచ్చినప్పుడు డెఫినెట్ గా ఎట్లయితే మెడికల్ షాప్ లో మనకు స్పూరియస్ డ్రగ్స్ ఉంటే పట్టుకుంటారో అట్లనే ఈడ కూడా మనము 100% ఒక ఆర్గానిక్ సిస్టమ్ చేయాలి. చెట్లకు డాక్టర్ అన్నట్టు ఒక కాన్సెప్ట్ తీసి చాలా మంది అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు లోకల్ గా కన్సల్టేషన్ ఇస్తే. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ బేస్డ్ అగ్రికల్చర్ అయింది, ఇది పాత అగ్రికల్చర్ కాదు. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఏ విత్తనం దొరుకుతుందో తెలియదు, ఎప్పుడు ఏం కొట్టాలనో తెలియదు, ఏ పురుగు వస్తుందో తెలియదు, ఏమైతో తెలియదు. సో ఇందులో రైతులు రోజు నేర్చుకుంటున్నారు, పాపం వాళ్ళు కష్టపడుతున్నారు. కానీ మన గవర్నమెంట్ సిస్టమ్ నుంచి ఇన్స్టిట్యూషన్ అని ఇవన్నీ కూడా రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నాయి అనేది చాలా ముఖ్యము. సో ఇప్పుడున్న ఈ యొక్క కరువు పరిస్థితి నేను అంటే నీళ్లు చూసినంత మాత్రాన కరువు లేదని కాదు, నీళ్లు చూసినంత మాత్రాన అయిపోయినట్టు కాదు. ఐ థింక్ ఫస్ట్ మనము ఈ ఎవాల్యుయేషన్ వైట్ పేపర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని ఎఫిషియన్సీ ఆఫ్ ఈచ్ ప్రాజెక్ట్, అది మైక్రో ప్రాజెక్ట్ కావచ్చు, మేజర్ ప్రాజెక్ట్ కావచ్చు, ఈవెన్ దాని ఒక ఛానల్స్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అన్నిటిని కూడా అసెస్ చేయాలి. ఎక్కడ లీకేజెస్ ఉన్నాయి, ఎందుకు నిజంగా అందాల్సిన రైతుకు అందుతలేదు. మనం నిజంగా ఏ ప్రాజెక్ట్ చేసినా ఒక మంచి డాక్యుమెంటైజ్ చేసుకుంటాం, ఇంతమంది లక్షల మందికి మేము ఇన్ని లక్షల ఎకరాలకు మేము నీళ్ళు ఇస్తామని టోటల్ గా అనుకుంటాం. కానీ నిజంగా అంతైతే రీచ్ కాము కదా. మరి ఇవి కూడా అనాలిసిస్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళకి రీచ్ అవుతాం, సపోర్ట్ చేస్తామని నేను అంటున్నాను. సత్య గారు చెప్పండి, మీ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది, మేము ఆ ప్రాజెక్టును నిర్మించాము, ఈ ప్రాజెక్ట్ నిర్మించాము అని చెప్పి పదే చెప్తున్నాం. మరి ఇప్పటికీ కూడా ఎందుకు వరదలు వచ్చినా తట్టుకోలేకపోతుంది? కరువులు అయితే పూర్తిగా కరువులు సంభవిస్తున్నాయి. ఇప్పటికీ ప్రాజెక్టులు కనుక కంప్లీట్ అయి ఉంటే నిజంగా కరువు పరిస్థితులు వచ్చేవి కాదు కదా దక్షిణ తెలంగాణలో.
అంటే మీరు ఏ ప్రాజెక్టులు కంప్లీట్ కాలేదని చెప్పేసి మహబూబ్ నగర్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో ఆ ఒక్క ప్రాజెక్టు 90% ఫిల్ అయింది. ఓన్లీ 10% మాత్రమే ఉంది. ఆ 10% చేయమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం. అది కూడా ఇప్పటిదాకా కాలేదు. ఇక కేసీఆర్ గారు చేపట్టేటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా సరే పూర్తయింది. అయితే ఇక్కడ ఇందాక సార్ చెప్తూ ఒక మాట అన్నారు, వలసలు పోతున్నారు, వలసలు పోవడానికి కారణాలు ఏంటి అనేది. సరే, పాలకులు అనే పదం సారు వాడలేదు కానీ అర్థం అదే. అంటే ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ప్రజల జీవన విధానం, ముఖ్యంగా తెలంగాణ కావచ్చు, మన భారతదేశం కావచ్చు, వ్యవసాయ ఆధారిత దేశం. మన తెలంగాణ ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వాళ్ళమే ఎక్కువగా ఉన్నాం. దీనికి సంబంధించి సార్ ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే, నేను ఒక తెలంగాణ బిడ్డని, మహబూబ్ నగర్ బిడ్డని. మా పాలమూరు జిల్లాలో నీటి కొరతతోటి ఆడబిడ్డలుగా, రైతులుగా అనేక సంవత్సరాలు గోసబడ్డటువంటి పరిస్థితి. ఇవాళ మా ఊర్లో చెరువు ఆల్మోస్ట్ మేము పెద్దగా అయిన తర్వాత ఒక బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకన్నా ముందు నుంచి కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడైతే మిషన్ కాకతీయ తీసుకొని చెరువుల పునరుద్ధరణ మీద బీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా పనిచేసిందో, మీరు నిజంగా ఇందాక సార్ అన్నారు కదా వలసలు పోతున్నారు అని, వలసలు పోయినటువంటి తెలంగాణ బిడ్డలు, వలసలు పోయినటువంటి మహబూబ్ నగర్ బిడ్డలు తిరిగి వచ్చినటువంటి పరిస్థితి. కరోనా కన్నా ముందు, కరోనా సమయంలో కూడా అనేక మంది వెనక్కి వచ్చి మళ్ళీ ఉన్నటువంటి ఎకరా భూమి, అరెకరా భూమి, 2 ఎకరాల భూమి, నీళ్లు అవకాశం ఉన్నా, నీళ్ళ అవకాశం లేకపోయినా పంటలు పండించుకున్నారు. దానికి ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధు ఏదైతే ఉందో, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బీమా ఏదైతే ఉందో, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఎరువులు, ఇన్ టైంలో ఇచ్చినటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయి, ఇవన్నీ కూడా వ్యవసాయం చేసుకోవాలి. ఏ రోజైతే వ్యవసాయం దండగా దీనివల్ల మా జీవితాలు నాశనం అవుతున్నాయి, కుటుంబాలను లీడ్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి వందల వేల కుటుంబాలు వలసలు పోయి ఊరికి, గ్రామానికి, గ్రామ వాతావరణానికి, కుటుంబానికి, రక్త సంబంధానికి దూరమైనటువంటి అనేక మంది వెనక్కి వచ్చి చాలా సంతోషంగా గ్రామంలో బతికినటువంటి పరిస్థితి. కానీ మళ్ళీ ఈ రోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు వెనక్కిపోయే పరిస్థితి, మళ్ళా వలసలు పోయే పరిస్థితి పాలమూరుకి ఏర్పడుతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నీటి కొరత. ఇందాక సార్ చెప్తూ హైదరాబాద్ లో ఆల్రెడీ ట్యాంకర్స్ వేల ట్యాంకర్స్ తిరుగుతున్నాయని చెప్పేసి అన్నారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఇంకా నెక్స్ట్ పరిస్థితి ఏంటి అనేది నేను ప్రశ్నిస్తున్నా గవర్నమెంట్ ని. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఏంటి పరిస్థితి? నిజంగా మనం నీళ్లు వడిసి పెట్టుకొని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కదా. ఇప్పుడు ఎత్తినటువంటి ఇప్పుడు స్టార్ట్ చేసినటువంటి స్విచ్లు ఏవైతే ఉన్నాయో, ఆన్ చేసినటువంటి స్విచ్లు ఏవైతే ఉన్నాయో, మీరు 20 రోజుల ముందు, నెల రోజుల ముందు కనుక చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండకపోతుండే కదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. కేసీఆర్ గారు కట్టినటువంటి కాళేశ్వరం తోటి వందల గ్రామాలు, 1000 ఎకరాలు సాగులోకి వచ్చిందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నివేదికలో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలోనే ఉంది. దాదాపు 89 లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చిందంటే మాటలా? నీళ్ళని వడిసిపెట్టకపోతే, చెరువుల పునరుద్ధరణ జరగకపోతే ఈ అవకాశం ఏర్పడేదా? ఇవాళ నెంబర్ 1 స్థానంలో మనం ఉండేవాళ్ళమా అంటే కాదనేది అర్థం. మళ్ళీ ఈ రోజు పాత పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే, ఇవాళ కాంగ్రెస్ గతాన్ని చూపించాలనుకుంటుంది, మనని గతంలోకి తీసుకెళ్లాలనుకుంటుంది, రైతులని, ప్రజలని గతంలోకి తీసుకెళ్లాలనుకుంటుంది. కాబట్టి మళ్ళీ ఆ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. మీరు చూడండి, రియల్ ఎస్టేట్ లోనే అగ్రగామి కదా, రియల్ ఎస్టేట్ లో చాలా మెలకువలు తెలిసిన వ్యక్తి కదా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రియల్ ఎస్టేట్ ని కుదలే బలగొట్టింది. ఎందుకంటే పక్కన అమరావతి డెవలప్ అవ్వాలి ఆంధ్ర మీద ప్రేమతోటి. ఇప్పుడు ఇంకొకటి కూడా జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ ఎవరి నుంచి రాలేదు కానీ నాకు పదే ఆలోచిస్తే వస్తుంది. ఈ రోజు తెలంగాణలో నీటి వ్యాపారానికి కూడా రేవంత్ రెడ్డి వెనకాడడానికి సాహసించట్లేడు. నీటి వ్యాపారం చేస్తాడు రేవంత్ రెడ్డి. కనుసన్నల్లోనే నీళ్ళని అమ్మడానికి కూడా, తాగునీరును కూడా అమ్మడానికి ప్రణాళికలు వేసిండు. అందులో భాగంగానే ఇవన్నీ కథలు పడిండని చెప్పేసి అర్థమవుతుంది. కాబట్టి ఈయన అటు రియల్ ఎస్టేట్ రంగంలో చాలా అగ్రగామిగా ఉండి ఆయన వ్యాపారాన్ని ఆంధ్రాలో కొనసాగించడం కోసం తెలంగాణ రియల్ ఎస్టేట్ అంతా పడగొట్టిండు. మీరు చూడండి, నిన్నగాక మొన్న ఒక సర్వే వచ్చింది, నెంబర్ 1 లో ఉన్నటువంటి మనము 7వ స్థానానికి పడిపోయినాం. మన వరి సాగులో నెంబర్ 1 లో ఉండే మనము, మీరు వరేయకండి, వాణిజ్య పంటలు చూడండి, ఆల్టర్నేట్ చూడండి అని చెప్పేసి స్పీచ్లు ఇచ్చిండు. నీళ్ళని వడిసిపెట్టమంటే వడిసిపెట్టలేదు. బీఆర్ఎస్ గా ఎంత మొత్తుకున్నా, మమ్మల్ని పట్టించుకోకుండా మా మీద దుమ్మెత్తి పోసిండు. మరి ఆ రోజు ఏమంటారు, కాళేశ్వరం గురిందని చెప్పేసి మాట్లాడాను నువ్వు. మరి ఇవాళ కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎట్లా వడిసిపెడుతున్నావు? ఎట్లా ఆన్ చేసినావు పంపుల్ని? దీనికి సమాధానం ఉందా రేవంత్ రెడ్డి తోటి? మరొక వైపు ఏం చెప్తున్నాడు ప్రజలకి, మూసిని పునరుద్ధరిస్తా, 20 టీఎంసీలు నేను హైదరాబాద్ తీసుకొస్తా అని చెప్పేసి అంటున్నాడు. 20 టీఎంసీలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు నువ్వు? ఇదే కాళేశ్వరం నుంచి కదా? ఈ కాళేశ్వరమే కదా రేపు నీకు 20 టీఎంసీలు హైదరాబాద్ కు తరలించాలంటే ఆధారము.
మరి ఇదే కాళేశ్వరం పదే పదే మాట్లాడుతున్నాం. మీరు ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్, ఏమన్నారు? కేసీఆర్ గారు కట్టిన ఎన్ని కూలిపోతారు, ఒక్కటన్నా చూపియండి, ఒక్క ప్రాజెక్ట్ అన్నా నాశనం అయింది చూపియండి. వీళ్ళ ఇసుక వ్యాపారం కోసము సిగ్గు లేకుండా చెక్ డ్యాంల కింద బాంబులు పెట్టి పేల్చుతున్నారండి. ఇంత దుర్మార్గులు అండి వీళ్ళు, ఇంత దుర్మార్గమా? సాగునీరు మీద తాగునీరు మీద వీళ్ళ వ్యాపారాల కోసం వీళ్ళు ఇసుక మాఫియా చేయడం కోసము వేల లారీలను హైదరాబాద్ కి తీసుకొచ్చి వాళ్ళ వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు. ఎవరు? రేవంత్ రెడ్డి అని అనుకో. ఇందాక హైడ్రా వల్ల చెరువులు నీటి శాతం ఉంచడం కోసం హైడ్రా చాలా ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మాట్లాడారు. హైడ్రా వల్ల హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని చెరువులు ఆధీనంలోకి వచ్చాయండి? ఎన్ని చెరువులలో నీళ్ళు ఆగుతున్నాయి? హైడ్రా ఒక భూతం అని చెప్పేసి హైకోర్టు మాట్లాడుతుంది. హైడ్రా రంగనాథ్ చేసినటువంటి కథలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి బయటికి తీస్తున్నాడు. 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాడు రంగనాథ్. ఎందుకు పాల్పడ్డాడు? ఎవరి కనుసన్నల్లో ఒక కమిషనరు, ఒక అధికారి ఎవరి అండదండలు చూసుకొని 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడతాడండి? ఎంత ధైర్యం ఉంటే పాల్పడతాడు? వెరీ కాన్షియస్ గా, చాలా అంటే కోర్టు ధిక్కరణ చాలా ఏమంటారు, ఆయనకు తెలిసి కావాలని రేవంత్ రెడ్డి అండ చూసుకొని కోర్టు ధిక్కరణకు పాల్పడి పేద ప్రజల గూడుకు దూరం చేసిరండి. వాళ్ళ గూళ్ళను పడగొట్టిరు. పైగా మేము ఇళ్ళను కట్టిస్తాము, ఇందిరమ్మ ఇల్లు, హైడ్రా చాలా గొప్పది, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. అసలు వీళ్ళని నిజంగా గ్రామాలకి ఇప్పుడు ఉంటదండి అసలు చిత్రం వీళ్ళది. ఈ కాంగ్రెస్ వాళ్ళు గ్రామాలలో గోని ఇప్పుడు ఒక్కొక్కరు ఉరికిచ్చి కొడతారు అనుకుంటున్నారేమో కానీ నీళ్లను వడిసి పెట్టడం అనేది చాలా ముఖ్యమైనది తెలంగాణకి. ఎందుకనంటే ఈ రోజు రైతులకే కాదు, రేపు పరిశ్రమలకు కూడా నీళ్లు చాలా ముఖ్యము. మనం వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజలకి తాగునీరుకి కాళేశ్వరమే గతి, ఇంకొక ఆల్టర్నేట్ లేదు మనకి. కాబట్టి కష్టపడ్డటువంటి ఒక యజ్ఞంలాగా నిర్మించినటువంటి కాళేశ్వరం కుంగిందని, అవునండి కుంగిందే అనుకుందాం ఒక మాటకి, రిపేర్ చేయించలేవా నువ్వు? ఎలాంటి కంపెనీ ముందుకు వచ్చింది, మా అంటే 400 కోట్లు 500 కోట్లు అవుతా నేను చేయిస్తా అని చెప్పేసి మాట్లాడింది. ఎందుకు చేయించలేదు నువ్వు? ఎందుకు అవకాశం ఇస్తలేవు? కాంగ్రెస్ వాళ్ళు కట్టిన అనేక ప్రాజెక్టులు పడిపోయినాయండి. అంతెందుకు ఇప్పుడు సుంకిశాల గాని దేవాదిల గాని మిగతా ప్రాజెక్టులు కూడా ఇబ్బంది అయినాయి అని కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక వదిలేసిండ వాటిని రిపేర్ చేయించి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చిండు. అదండి నాయకుడి లక్షణము. ఇవాళ కరువు వచ్చింది, ఒకవైపు అతివృష్టి ఉంది, ఒకవైపు అనావృష్టి ఉంది అని అంటే నువ్వు ఒక నాయకుడిగా అసలు ఉద్యోగులని ఎవరన్నా మాట్లాడితే ఆ ఉద్యోగులతో సఖ్యత లేదు, ఒకరోజు సమీక్ష సమావేశం లేదు, అటు విద్యారంగం కానీ హోంశాఖ కానీ ఇటు ముఖ్యమంత్రిగా కానీ పిలుచుకొని ఒక వ్యవసాయ శాఖ మంత్రిని పిలుచుకొని, లేదంటే ఒక నీళ్ళ శాఖ మంత్రిని పిలుచుకొని, లేకపోతే విద్యాశాఖ అంటే ఆయననే ఉంది, హోంశాఖ అంటే ఆయననే ఉంది, అన్ని ఆయననే చేపడుతున్నాడు. వాళ్ళని పిలుచుకొని ఒక్కరోజైనా సమీక్ష నిర్వహించిందా? అసలు ఈ మంత్రులకు ఎంత జ్ఞానం ఉంది, ఆ అధికారులకు ఎంత జ్ఞానం ఉంది? అందరం కూర్చొని ఏం చేద్దాం తెలంగాణ అని చెప్పేసి ఏ రోజన్నా మాట్లాడిండా? పొద్దున్నేస్తే ప్రతిపక్షం మీద మాట్లాడము, దుమ్మెత్తిపోవడం తప్పితే ఈయనకు అసలు ప్రజల పట్ల, ప్రజా జీవన విధానం పట్ల, తెలంగాణ పట్ల ప్రేమ లేదండి. కాబట్టి మనకు పట్టిన దౌర్భాగ్యం, ఈ దౌర్భాగ్యం ఎప్పుడు వదులుతుందా అని చెప్పేసి కోరుకోవడం తప్పితే ఇప్పుడు చేసేది ఏం లేదు. అది పోవడం కోసం ఉద్యమించడం తప్పితే చేసేది ఏమీ లేదు. కాబట్టి ప్రజలు ప్రశ్నించాలి, ప్రజలు ఉద్యమించాలి. ఎందుకు 10 ఏళ్లలో వరదలు రాలేదండి? 10 ఏళ్లలో కరువు రాలేదా? మరి కరువు పరిస్థితులను ఎట్లా అధిగమించిండు కేసీఆర్ గారు? వరదలు వస్తే ఎట్లా రైతులకు నష్టం కాకుండా చూసిండు? అదే కదా మన ప్రత్యేకత. ఒక ముఖ్యమంత్రిగా అదే కదా చేయాల్సింది. ఇవాళ కరువు వచ్చింది. నువ్వు పొద్దున్న లేస్తే అసలు అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఏదైతే మాట్లాడొద్దో ఆ విషయాలన్నీ నువ్వు మాట్లాడుతున్నావు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, లేకపోతే ఇంటెలెక్చువల్స్ నుంచి కావచ్చు, నీకు ఎలాంటి సహాయం దొరుకుతుంది? కాబట్టి ఇట్లా మాట్లాడుకోవడం కాదండి. వరదలు వచ్చినా, కరువు వచ్చినా ప్రభుత్వంగా, అధికారులుగా, ఒక ముఖ్యమంత్రిగా ఏం చెయ్యాలనేది చిత్తశుద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉండాలి. అది లేదు, అది మన దౌర్భాగ్యం. సాయి గారు చెప్పండి. అంటే వరద అనేది ప్రకృతి వైపరీత్యం కాదు. గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ, లేదంటే దేశంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సరైన ప్రణాళికలు లేకనే ఇవి సృష్టిస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి అనే ఒక ఆరోపణ ఉంది. ఇది ఎంతవరకు చూడాలి? ఇది కరెక్ట్ సార్. పొలిటీషియన్లకు పని లేదు నేను అనొద్దు, కానీ వీళ్ళకు ఈ ఇంజనీరింగ్ అనేది ఒకటి ఉంటుంది, లేదా మెటీరియలాజీ అని ఒకటి ఉంటుంది.
ఒకటి సైన్స్ అని ఉంటది. నేను ఆఫ్ఘనిస్తాన్ లో పోయి కూడా నెక్స్ట్ 40 ఏళ్ళల్లో అక్కడ వచ్చిన క్లైమేట్ చేంజ్ తోటి, అంటే ఫ్యూచరిస్టిక్ సీనరియోలా అక్కడ వ్యవసాయం ఎట్లా ఉండబోతుందని ఒక సీనరియో రిపోర్ట్ ఇచ్చిన. Yeah. మనం మరి మన స్టేట్ కి ఇన్ని ప్రాజెక్టులు చేసే ముందు తెలంగాణలో వచ్చే 50 ఏళ్ళకి కానీ, ఎందుకంటే ఈ మార్పులు క్లైమేట్ చేంజ్ తప్పయి, ఎల్నినో లాంటి ఉధృతం అయితే ఇంకా సైక్లోన్లు, డిప్రెషన్లు, డ్రౌట్, రకరకాల సైకిల్స్ ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఆల్రెడీ మోడల్స్ ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి, ఐపీసీసీ వీళ్ళందరూ కూడా మొత్తుకుంటారు. నేనంటే ఈ చర్చలు, ఇవి బేసిక్ చర్చలు ఏవైతున్నాయో ప్రాబ్లం అదే వస్తుంది. ఒకసారి ఏదైనా కాగానే మంచి అయినప్పుడు కేసీఆర్ సార్ని ఏమన్నారు, ఒకవేళ చెడు అయితే ఈయన తోడు, ఈయన అన్నందుకే, ఈయన డిజైన్ చేసినందుకే ఇది పోయింది అంటారు. Yeah. అట్లనే మళ్ళీ ఇంజనీర్లు సపోర్ట్ దాక్కుంటారు. ఇప్పుడు లేచి మళ్ళా ఉల్టా మాట్లాడతారు. అరే ఆ రోజు మేము చెప్పినాం, అయినా లేదు, ఇది లెక్క నాకు అర్థం కాదు. నువ్వు నీ డ్యూటీ నువ్వు చక్కగా చేయి అంతే. నేను అనేది ఇంజనీర్లకు కూడా చెప్తున్నా. ఒకప్పుడు ఈఎన్సీ అని ఉంటుండే పెద్ద టాప్ లెవెల్, వాళ్ళకు ఇంటిగ్రిటీ ఒక పద్ధతి ఉండే. ఆ లెవెల్ పొజిషన్లు కూడా లేవు. వాళ్ళు కేసులు వేసుకొని ఇన్ఛార్జ్ అని పెట్టుకుంటారు. మీరు చూడండి హౌ కరప్ట్ దే ఆర్ ద హోల్ సిస్టమ్. వాళ్ళు మామూలుగా సైన్స్ వాడతలేరు. ఎడ్యుకేషన్ ని పక్కన పెట్టండి, మెరిటోరియస్ అని అంటారు ఇవాళ రేపు. మెరిట్ తోటి సమాజం బాగుపడుతుందని నేను అదే ప్రాబ్లం. ఇక్కడ ఇంటిగ్రిటీ అని ఒకటి ఉంటది. నువ్వు డ్యూటీ చేయాలంటే కరెక్ట్ చెప్పు, కరెక్ట్ ప్లానింగ్ చెప్పు. సో ఇప్పుడు నీళ్లు రిలీజ్ చేయాలంటే కూడా ఇది చెప్పాలి. అవును సార్ పంపు చేయాలి, ఇయ్యాలి, ఇప్పుడు మనం చెయ్యొచ్చు, దీనికి ప్రాబ్లం లేదని కరెక్ట్ చెప్పాలి. పొలిటికల్ డెసిషన్స్ ఎవరు కూడా తీసుకోనికే లేదు. సో అది ఎందుకైతుందో నాకు అర్థం కాదు. ఐ థింక్ ఇవన్నీ కానీ పొలిటికల్లీ పక్కన పెడితే దెర్ ఇస్ ఎ సైన్స్ అండ్ దెర్ ఇస్ ఎ హలో యా దెర్ ఇస్ ఎ Yes, sir. Sir, దేర్ ఇస్ ఏ సైన్స్. ఒకటి పాలసీ లెవెల్ వరకు పొలిటికల్ వాళ్ళు కరెక్ట్ సార్ నేను అనేది. అంటే మనము డెవలప్మెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కరువు అన్నారు మేడం, మహబూబ్నగర్ జిల్లాకి ఎంచెంజులు, నేను కూడా మహబూబ్నగర్ లో చాలా తిరిగిన పనిచేసి. ఇప్పుడు కాదు, వెనకటి నుంచి కూడా కరువు ఉన్నది, ఎర్రబస్ అని చెప్పి యా గతంలో బస్సులు 30 గతంలో చెప్పి పూ- మనకు గతంలో పూణేకి వెళ్ళి, బాంబేకి వెళ్ళి అక్కడ వలస కుగులీలు చేసుకొని మళ్ళీ 6 నెలలకోసారి ఇంటికి వచ్చేవాళ్ళు మహబూబ్ నగర్. అది చూసినాం సార్. అందుకే చాలా వాటర్ షెడ్లు చేసిర్రు, ప్రాజెక్టులు చేసిర్రు, మనం రకరకాలు చేసినాం. పాత మహబూబ్నగర్ జిల్లా లెక్క మాట్లాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తర తెలంగాణకు ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు అనేది వర్షపాతం ఎక్కువ, అది మీకు తెలుసు. ఇంకేమన్నా అంటే ఉల్టా అవుతుంది. ఈ వర్షం పడంగానే ఆల్రెడీ గ్రౌండ్ వాటర్ సాచురేషన్ అయినా, అంటే ఒక 2-3 సంవత్సరాలు మంచిగా మనకు వర్షాలు పడితే గ్రౌండ్ వాటర్ మీది లెవెల్లోనే ఉంటుంది. చెరువులు, కుంటలు నిండి ఉంటున్నాయి కదా మన మంచి ప్రాజెక్టులు ఉన్నందుకు. అక్కడ వరదలు అనేది ఇంకా ఫాస్ట్ గా అవుతుందని నేనంట ఒక రకంగా టెక్నికల్ గా. సో ఇదే కాకుండా అక్కడ ఈ యొక్క టెంపరేచర్, రిలేటివ్ హ్యూమిడిటీ రెండు పెరిగితే కూడా ఆరోగ్యం మీద కూడా మీరు చూడండి. ఖమ్మంలో ఉన్న దవాఖానాలు కానీ, మెడికల్ షాపులు కానీ ఏడ కనబడే మొత్తం మన తెలంగాణలో హైయెస్ట్ డెన్సిటీ ఉంటాయి. అంటే అది కూడా ఒకటి ఇండైరెక్ట్ గా ఇంపాక్ట్ అవుతుంది హెల్త్ మీద కూడా అని ఇంకో మాట. యా సో ఇక్కడ కరువు ప్రాంతంలో మనం జస్టిఫికేషన్ చేయాలంటే డెఫినెట్ గా ఇంటిగ్రేషన్ ఆఫ్ రివర్స్ అని అన్నప్పుడు, అటు 2 బేసిన్ల వాటర్ ని మనము వాడుకోవాలన్నప్పుడు నిజంగా ఎక్కడ వరకు తీసుకోవాలి, ఎవరెవరికి ఇవ్వాలనేది ఒకటి, ఇది సైన్స్ బేస్డ్ డెసిషన్ మేకింగ్ అన్నట్టు. సో అట్లాంటి చేయాలన్నట్టు. సో ఇది లాంగ్ టర్మ్ విజనింగ్ అనే దాంట్లో ఇప్పుడు కూడా నేను అందుకే అంటున్నాను, నేను ఇప్పుడు ప్రతి ఒక్క దాన్ని కూడా ఎఫిషియెంట్ గా వాడడానికే. మీరు ఒక ఇంజనీర్ని చెప్పండి O&M లో నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అంటే ఆయన దెబ్బకి అది కాదు కొత్త ప్రాజెక్టులలో అంటాడు నన్ను. ఇదేం లెక్క నాకు అర్థం కాదు. అంటే మెయింటెనెన్స్ చేయడము, రిపేర్ చేయడము, ఈవెన్ వరల్డ్ బ్యాంక్ కూడా మనకు పైసలు ఇచ్చింది ఈ రైట్ లెఫ్ట్ కెనాల్ కానీ ఒకప్పుడు. సో ఆ రిపేర్లకు అంటే ఇవన్నీ కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. తక్కువ ఖర్చుతోటి కూడా మనము ఇప్పుడు మిషన్ కాకతీయలో ఫర్ ఎగ్జాంపుల్ పూడిక తీసి రివైవ్ చేసారు ఫర్ ఎగ్జాంపుల్. సో అట్లనే ఇప్పుడు హైడ్రాలో కూడా మనలు పూడిక తీయాలని ఒక ఆలోచన ఉంది. రంగనాథ్ గారిని పక్కన పెట్టండి, ఆయన వై హీ టేక్ సమ్ డెసిషన్స్, వై హీ డజంట్ టేక్ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అది వై ఈజ్ బయాస్డ్ అనేది పక్కన పెడదాం. బట్ అదర్వైజ్ డెఫినెట్ అయితే ఇప్పుడు హుసేన్ సాగర్ కూడా మొత్తం నీళ్లు తీసి అది క్లీన్ చేయాలనేది అప్పుడు కేసీఆర్ గారు కూడా అన్నారు. 100% చేయాల్సిందే అది. ఇప్పుడు గణేశంలో నీయాలని మనం ప్లాన్ చేస్తున్నాం, మొత్తం నీళ్లు తీసి క్లీన్ చేయాలి. క్లీన్ చేసినప్పుడే ఇయ్యాలి. ఉల్టా అది నేను అనేది ఉల్టా లాజిక్. అట్లే మూసీని కూడా మనం క్లీన్ చేయాలి. చేసినప్పుడు ఆ వాటర్ మేనేజ్మెంట్ అనేది సిస్టమేటిక్ ఉంటది. ఒకటి ఇప్పుడు నీళ్లు ఉన్నాయని కాదు, కలుషితమైన నీళ్లు ఉన్నాయి అనేది పాయింట్. యా ఎక్కడ పోయినా నీళ్లు క్వాలిటీ బాగలేనందుకు కూడా మీరు వ్యవసాయం చేసినా పంట మంచి రాదు. అక్కడ ఉన్న ప్రజల నీళ్లు తాగి కూడా అనారోగ్య పాలవుతారు. సో క్వాలిటీ కూడా చాలా ముఖ్యమైన అంశము.
సో ఇవి ఇంకా డిజాస్టర్స్ అనేది మనకు ఎస్పెషల్లీ హ్యూమన్ ఇండ్యూస్డ్, ఇంకోటి పాపులేషన్ అనేది పెరుగుతుంది, డిమాండ్స్ లైక్ అర్బన్ డిమాండ్స్ చాలా పెరుగుతున్నాయి. ఫ్యూచర్లో అయితే నాకు తెలిసి ప్రాజెక్టులన్నీ కూడా ముందు హైదరాబాద్ వాళ్ళకి నీళ్ళు రావాలి, తర్వాత ఎవరికన్నా అనే కాడ కబ్జా చేసి కూర్చుంటారేమో. నాగార్జున సాగర్ ని డెడ్ స్టోరేజ్ ఉంటది కదా నీళ్లు, యా వీళ్ళు మాకు పెట్టాలి కంపల్సరీ రిజర్వ్ అని అట్లా దాపెట్టుకొని కూడా అథారిటీ కింద తీసుకుంటారేమో వీళ్ళు, నాకు అర్థం కాదు. బట్ అటు రైతుల విషయంలో ఆలోచన చేస్తే డెఫినెట్ గా ముందు సఫర్ అయ్యారు, ప్రాజెక్టులు వచ్చినా సఫర్ అవుతారు. ఇప్పుడు కూడా నేను అంటున్నా, అంటే భూములు కూడా చిన్నగా అయినాయి, అలా తక్కువ ఉన్న భూమిలో ఇప్పుడు సైజు కూడా తక్కువ ఉన్నది. అందులో వీళ్ళు పంట తీసి ఈవెన్ వాళ్ళకు మంచి ధర వచ్చినప్పుడే ఆ నీళ్ళకు ఇచ్చిన దానికి కూడా విలువ. మనం అవన్నీ సిస్టమ్స్ ఇన్ ప్లేస్ లేకుండా మనం రైతులకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాము, నీళ్లు ముందర పెడితే కూడా ఆయన తాగలేదు వాడలేదు అనేది ఆ లాజిక్ కాదు. వాళ్ళకు మనము ఫైనల్ గా వాళ్ళ ఎకనామిక్ డెవలప్మెంట్ ఎంత అయింది, ఇన్ని నీళ్లు ఇన్ని ప్రాజెక్టులు ఇన్ని లక్షల కోట్లు మనం ఖర్చు పెడితే ఒక రైతు తన లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఎంత పెరిగింది, ఇది ఏడ కనబడుతుంది ఒక ఇండికేటర్. అంటే ఓవరాల్ గా ఇప్పటికీ గిట్టుబాటు ధర కావాలంటాడు, లేకపోతే రేట్లు తక్కువ అయిపోతే నష్టమైందని రైతు అంటుంటాడు. అందరి జీతాలు పెరిగితే అందరు ఎకనామిక్ అవుతారు, తెలంగాణ ఇస్ ద రిచెస్ట్ స్టేట్ అని అంటాము. మరి వ్యవసాయంలోకి ఏంచి కూడా బయటికి వెళ్ళిపోయేటాలు శాతం కూడా పెరిగింది. మనకు అర్బన్ స్టేట్ అయింది ఆల్రెడీ తెలంగాణలో. మోర్ దెన్ 50% అర్బన్ యాక్టివిటీ మీద డిపెండ్ అవుతున్నారు. అంటే ఫ్యూచర్ లో మరి వ్యవసాయంలో ఇంకా తగ్గుతారా అనేది కూడా ఒక పాయింట్ కదా. సో అట్లున్నాడు మరి ఈ నీళ్ళని ఏం చేస్తారు టెక్నికల్ గా ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ప్రతి లీటర్ కానీ ప్రతి దానికి కూడా ఒక కాస్ట్ ఉన్నది ఇప్పుడు మనకు. అది డైరెక్ట్ గవర్నమెంట్ మీద బర్డన్ అనేది ఉన్నది మనకు. ఎట్లయితే మనం పెట్రోల్ ఇవి డీజిల్ ఇవన్నీ అయిపోతున్నాయి కాబట్టి అని ఒకటి ఎనర్జీ అనేది ఒకటి ఇంపార్టెంట్ ఇష్యూ కదా. ఇప్పుడు మనకు బొగ్గు కూడా ఖతం అవుతుంది, రేపొద్దున ఇవన్నీ పంపు చేయాలి ఇవన్నీ చేయాలంటే ఎట్లా చేస్తాం అనేది కూడా ఒక 10-15 ఏళ్ళు మనం ముందటికి ఆలోచన చేస్తే ఇంకా పెద్ద క్వశ్చన్ మార్కులు వస్తాయి. అందుకే సైంటిఫిక్ గా ఇప్పుడు నేనంటే అర్జెంట్ గా మనం ఒకటి కమిటీ చేసి ఒక 50 years కి ఎస్పెషల్లీ క్లైమేట్ చేంజ్ కాంటెక్స్ట్ లా, అట్లనే సోషియో ఎకనామిక్ కాంటెక్స్ట్ లా, పాపులేషన్ ప్రొజెక్షన్స్ కాంటెక్స్ట్ లా తెలంగాణ స్టేట్ ఏ రకంగా ముందడు పోతుంది అనేది మనం ఒకటి ఈ యొక్క ఇవాళ రేపు మోడలింగ్స్ చాలా ఉన్నాయి, ఆ ఏఐ కూడా మనకి యూజ్ అవుతుంది. ఈ యొక్క ప్రొసీజర్ లా ఎక్స్పర్ట్స్ కమిటీస్ ని పెట్టి వాళ్ళు చెప్పిన దాంతో నీళ్లు రిలీజ్ చేయడం కానీ నీళ్లు మేనేజ్మెంట్ చేయడం కానీ ఇప్పుడు కూడా ఏం యాక్షన్ తీసుకోవాలనేది కానీ ఒక సైంటిఫిక్ బేసిస్ ఉండాలి, మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ ఉండాలి. అప్పుడే మనం డెఫినెట్ గా సమాజం కోసం వర్క్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ విన్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ఫ్యూ పీపుల్ అని అంట కదా, అంటే డెసిషన్ మేకర్స్, అది చాలా రాంగ్. అది ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్. ఇవ్వాలి రేపు ఇంటిగ్రిటీ అనేది మనకు అందరి లోపల రావాలి. అటు అఫీషియల్స్ కూడా లేకపోతే రిజైన్ చేయాలి. ఒకవేళ రైతుకు నీళ్ళు అందలేదు లేదా వాళ్ళ పంట నష్టమైంది అని అంటే వాళ్ళు ఇంజనీర్లు ఎవరైతే నీళ్ళు ఇవ్వాలో వాళ్ళందరూ కూడా రిజైన్ చేసి కూర్చోవాలి. మరి యా ఎస్, మనతో పాటు మానవతా రాయ్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. యా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వరదలు వస్తుంటే వాటి నీటిని ఆపి అటు కరువు ప్రాంతాలకు తరలించాల్సింది పోయి ప్రభుత్వం ఏమో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి, నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, ఎల్నినో ప్రభావం ఉంది అని చెప్తుంది. అంటే ఇక్కడ రైతులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా ప్రభుత్వం తీసుకొస్తుందా? అంటే ఇవ్వలేకపోతుందా? చేతులు ఎత్తేసిందా? ఇప్పుడు వాస్తవంగా ఈ పాటికి 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. జూలై ఇప్పుడు ఆగస్టుకు వచ్చింది, 40 కూడా దాటాలి. కానీ సగటు వర్షపాతం ఎంత ఉందంటే 22-23% వచ్చేసింది. పక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి, దేశమంతా ఇదే పరిస్థితి, ప్రపంచంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కరువు అనేది ఒక 5 ఏళ్లకు 6 ఏళ్లకు వస్తూనే ఉంటుంది. మనం చరిత్రలో చదువుకున్నాం కూడా కరువు పరిస్థితుల్ని. కాబట్టి ఆనాటి పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు. కాబట్టి ప్రత్యామ్నాయ ఆలోచనలు, ప్రత్యామ్నాయ పంటల ద్వారా రైతాంగాన్ని ఆ వైపుగా పయనింపజేస్తే ఆటంకాలు ఉండవు. రేపు అందరూ రైతులు వడ్లే పండిస్తే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇతర పంటలు, వ్యాపార పంటలు, వాణిజ్య పంటలు కూడా పండించాలనేది శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఇట్లా మేధావులు, వ్యవసాయ రంగ నిపుణులు చెప్తున్నారు. ఇది ఇప్పుడే కాదు కదా, చారిత్రక నేపథ్యం తీసుకుంటే ఎన్ని రకాల విప్లవాలు వచ్చినాయో మనం చూసినాం. కాబట్టి భవిష్యత్తుని ముందే అంచనా వేసి, పరిస్థితులు అంచనా వేసి రైతాంగానికి సూచనలు ఇస్తాం. కాబట్టి అయినప్పటికీ ఇప్పుడు మనకి ఇబ్బందే లేదు. ఇప్పుడు పాపం బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకున్నారంటే వర్షాలు రావద్దు, వరదలు రావద్దు, రైతులు కడుపు నిండొద్దు, ఎండాలి అని రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిందలు మోపటం కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఏదో అనుకున్నారు. కానీ ప్రకృతి మాత్రం సహకరించింది.
ఇప్పుడు కడెం పైన ప్రాజెక్ట్ నుంచి మొదలు పెడితే ఎల్లంపల్లిలో ఇప్పుడు ఇలా వాస్తవంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ లేకుండానే నీటి ప్రవాహం అనేది లక్షలాది క్యూసెక్లు దాదాపు ఇప్పుడు ఎల్లంపల్లిలోకి ఇన్ఫ్లో అంటే వరద ప్రవాహం 4,16,000 క్యూసెక్లు. దాని నీటి మట్టం అవుట్ఫ్లో అయితే నీటి వదిలేదేస్తే 3,70,000 పైసలకు క్యూసెక్లు నీటిని వదులుతున్నాం. దాని నీటి ప్రవాహం 20 టీఎంసీల వరకు ఉన్నది సంథింగ్. కాబట్టి దానికి తగ్గట్టుగానే నీటి ప్రవాహం ఉన్నది. ఇప్పుడు ఇబ్బంది ఏం లేవు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఎప్పుడు కూడా రైతులు కూడా పండించిన పంటనే పండించడం వల్ల కూడా భూసారం, నేలసారం కూడా తగ్గిపోద్ది. కాబట్టి ఎప్పుడు కూడా పంట పూర్వకాలంలో ఆ విధంగా ఉండేది, పంట మార్పులు చేసేది. ఎప్పుడు ఎల్లకాలం వరే కాకుండా వరి పండించిన తర్వాత ఇంకో ఏడాది శనగ పండించేది, లేకుంటే ఇంకో ఏడాది ఇంకోటి పండించేది. కానీ ఇప్పుడు ఏమైంది, కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్లు ఇవ్వటం మూలంగా పంట కొనుగోలు త్వరగా అవుతుంది. వరి ధాన్యాలు ఇతర పంటలతో పోలిస్తే వరి ధాన్యాలన్నీ కూడా త్వరగా కొనుగోలు అవుతున్నాయి. రైతుల ఖాతాలో డబ్బులు తొందరగా పడుతున్నాయి. రైతులు అప్పులు తీర్చుకునే వెసులుబాటు ఈ వరి ధాన్యం వల్లే జరుగుతుంది. కాబట్టి అందరి ఆలోచన ఒకే వైపు, వరి పంటనే పండించాలా. కాబట్టి ఇతర పంటల వల్ల ఇతర పంటల రేట్లు పెరుగుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే మన నేల, సారవంతమైన నేల మొత్తం కూడా ఇప్పుడు రియల్ ఎస్టేటు మళ్ళుగా మారిపోయి రియల్ ఎస్టేటు వెంచర్లుగా మారిపోయింది. ఒకప్పుడు రోడ్డు పక్కన మనం పోతుంటే కంది పంటలు, మొక్కజొన్న పంటలు, జొన్న పంటలు, నీళ్లు లేకపోయినా ఈ పంటల ప్రవాహం ఉండేది. ఇలా కంది ధర చూసుకో ఎంత ఉన్నదో చూడండి. కిలో కంది అంటే దాదాపు 150, 170, 180 రూపాయల పైసకి ఎక్కువే ఉన్నది నాకు తెలిసినంత వరకు. కాబట్టి దీనివల్ల ఏమైంది, రైతులకు కూడా ఆలోచన సరళ మారాలి. ప్రభుత్వం ఏదో దురుద్దేశంతో చెప్పట్లే, మన మంచి కోసమే, భవిష్యత్తులో కష్టాలు రాకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, కొనుగోళ్లు కానీ ఇతరత్ర ధరలు పెరగకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయ పంటల వైపు కూడా ఆలోచన చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. కాబట్టి ఇందులో రాజకీయం ఉద్దేశం లేదు, ముందే చెప్తాను, హెచ్చరిక చేస్తాను. తర్వాత యూరియా కూడా ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఇలా చూడండి, మనకి E20 పెట్రోల్ వస్తుంది, బండ్లన్నీ సర్వనాశనం అవుతుంది. జనానికి కూడా తెలియదు ఏ పెట్రోల్ సప్లై అవుతుందో, ఏ పెట్రోల్ మన బండ్లో పోసుకుంటున్నామో తెలియకుండా మన బండ్లను మనమే నాశనం చేసుకుంటున్నాం. కానీ వాస్తవంగా యూరియా కూడా ఇప్పుడు ఆ యుద్ధం మూలంగా ఇలా రవాణా కానీ ఓడరేవులు రవాణాల ద్వారా మనకు రావాల్సింది రావట్లేదు. ఇక్కడ రామగుండంలో ఉత్పత్తి కావాల్సినంత మరి మనకు కావట్లేదు. అన్ని రకాల సమస్యల నేపథ్యంలో మనం ఏం చేస్తున్నాం, యూరియా కలుపు నివారణలు కానీ రకరకాలని చెప్పేసి యూరియా వాడితే మనం 100 క్వింటాలు లేదంటే 1 బస్తానో 2 బస్తాలో 2-3 బస్తాలో వాడాల్సింది మోతాదుకు మించి వాడుతున్నాం. మోతాదుకు మించి వాడటం వల్ల అందరికీ యూరియా లభ్యం కావట్లేదు. ఎంత యాప్లు పెట్టినా, ఎంత నియంత్రణ చేసినా అందరికీ రావట్లేదు. కాబట్టి ఈసారి ఇట్లాంటి యూరియా సమస్యలు కానీ ఇట్లా లేకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచన చేయాలి. రైతాంగం అనేది వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగ నిపుణులు, ప్రభుత్వం కూడా రైతాంగాన్ని చెప్తుంది. కాబట్టి ఇందులో దీన్ని ఏంది రాజకీయంగా ప్రతిపక్షాలు ఏమనుకుంటే, అబ్బా కరువు రావాలి, కాంగ్రెస్ పార్టీ మీద పడాలి, మనం పోరాటాలు చేయాలనుకుంటే ఇది పైశాచిక ఆనందం అంటారు. ఈ ఆనందాన్ని పైశాచిక ఆనందం అంటారు. అందరూ బాగుండాలి, మన రాజకీయం ఇవ్వాలి. కాకపోతే ఇంకొక రైతు, దేశానికి అన్నం పెట్టే రైతు కడుపు ఎండిపోతే మన కడుపులు ఎండిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందు చూపుతో కాకుండా ముందు చూపుతో ఆలోచించాలి. కాబట్టి ఇందులో మేము ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ప్రకృతి అనేది అనుకూలిస్తుంది. ఇక్కడే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి, వేరే చోట్ల అదే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రకృతి అనేది అనుకూలిస్తుంది. రైతాంగం చల్లగా ఉండాలి, అందరూ హాయిగా ఉండాలి, ధరలు పెరగకుండా ఉండాలి. అన్ని రకాల మామూలు E20 పెట్రోల్ కాదు, బండ్లు పాడుగానటువంటి పెట్రోల్ కూడా సరఫరా కావాలని చెప్పి మేము కోరుకుంటాం. సత్య గారు, ఎల్నినో రావాలని కోరుకున్నారేంటి? మానవతరాయికి కలబడ్డట్టుంది. ఎందుకంటే వీళ్ళ పరిస్థితులు, వీళ్ళు చెయ్యలేని పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నిస్తే వీళ్ళు ఎదురుదాడి చేయడమే తప్పితే, అరే ప్రతిపక్షంగా చేస్తున్నటువంటి అంశాల మీద ఏదైనా తీసుకొని సానుకూలంగా ఆలోచించి ఆ సమస్యను పరిష్కరించుకుందామనే సదుద్దేశాలు ఏవైతే ఉంటాయో వీళ్ళకి లేవండి. మానవతరాయి గారు నేను కలిసి ఉద్యమాలు చేసాము, ఉస్మానియా యూనివర్సిటీలో కలిసి అనేక ఉద్యమాలు నిర్మించాము, పోరాటం చేసినాము తెలంగాణ కోసము. తెలంగాణ వచ్చే వరకు ఇద్దరం ఆహర్నిశలు ప్రయత్నం చేసినాం. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కూడా అనేది, అంటే ఆ రోజు కూడా NSDI అనుకోండి, అది వేరే విషయము. ఈ రోజు మళ్ళీ ఆ రేవంత్ రెడ్డి మాటలతోని, రేవంత్ రెడ్డి గారి భావజాలంతోనే ఉన్నారు. ఇప్పుడు చూడండి, నిజంగా కరువు రావాలనుకుంటే బాబు నీళ్లు పోతున్నాయి, ఒడిసి పట్టండి. పట్టసీమ వాళ్ళు మనం పట్టుకోకపోవడం వల్ల పట్టసీమ వాళ్ళు పట్టుకుంటున్నారు అని చెప్పేసి కొట్లాడింది మేమా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఒడిసి పట్టినా వద్దని చెప్పింది మేమా అండి? కరువు రావాలని ప్రతిపక్షం కోరుకుంటుందా? అసలు ఎంత దుర్మార్గమైన ఆలోచన ఇది. ప్రతిపక్షము కరువు రావాలని కోరుకుంటే ఆ రోజు కాళేశ్వరమే నిర్మించకపోతుండే కదా.
ఆ రోజు ఇదే మాట్లాడుకుందాం ఒక మాట. మానవతరాయ్ గారు ఒక మాట మాట్లాడారు. ఏం మాట్లాడారు? ప్రజలు నష్టపోవద్దు, రైతులు నష్టపోవద్దు, వరి వేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ప్రత్యామ్నాయ పంటల కోసము ప్రభుత్వం ప్రయత్నం చేసింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇదే ప్రత్యామ్నాయ పంటలు గతంలో వేసుకోమని చెప్పేసి కేసీఆర్ గారు ఒక సందర్భంలో మాట్లాడితే అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఇదే కాంగ్రెస్ వాళ్ళు. ఆ రోజు యూరియా సకాలంలో అందించారు. ఇవాళ యూరియా అందించడానికి వీళ్ళకి చేతగాక అనేక మంది రైతులు వాళ్ళ లైన్లలో నిలబడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ పంట కొనడానికి కూడా సిద్ధంగా లేరు వీళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ, అటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు లేకపోతే ఇటు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. రాసులుగా పోసుకొని పండిన పంటను రాసులుగా పోసుకొని కల్లాలలో ఉంటే వీళ్ళు కొనలేదు. కొనకపోవడం వల్ల రైతులు వాటి మీద పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దీనికి సమాధానం చెప్పరండి వీళ్ళు. దీనికి సమాధానం చెప్పకుండా ప్రతిపక్షం మీద పట్టకాల్చి మీద వేస్తారు. పొద్దున్నేస్తే ఇవే మాటలు మాట్లాడతారు. ఇంకేమన్నంటే మీరు అప్పులు చేశారని చెప్పేసి అంటారు, కాళేశ్వరం కూలిందంటారు, లేకపోతే రకరకాల వీళ్ళ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారండి. ఒక పద్ధతి అనేది ఏమి ఉండదు. ఇందాక భాస్కర్ రెడ్డి సార్ ఒక మంచి ప్రతిపాదన పెట్టారు, ఒక మంచి ఆలోచనని ఇచ్చారు. ఏమనంటే ఎందుకంటే ప్రజల కోసం ఆలోచించేవాళ్ళు, ఆ ఆలోచన అనేది నిజంగా అంత గొప్పగా ఉంటది సౌహృదయంతో మనం ఉంటే గనక. ఏమన్నారు? ఖచ్చితంగా ఒక 50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని మేధావులందరినీ పిలుచుకొని ఏం చేస్తే బాగుంటది తెలంగాణ కోసం అని చెప్పేసి ఆలోచించాలి అధికారంలో ఉన్న వాళ్ళు అని చెప్పేసి మాట్లాడారు సార్. ఏ రోజన్నా రేవంత్ రెడ్డి గారు ఒక వ్యవసాయ రంగం గురించే కాదండి, ఏ రంగాన్ని తీసుకున్నా సరే ఆ రంగం ముందుకు తీసుకెళ్లడానికి, లేదంటే గతం నుండి వచ్చినటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఒక మేధావులతో కావచ్చు, లేకపోతే సైంటిస్టులతో కావచ్చు, కలెక్టర్లతో సమావేశాలు పెట్టడం కావచ్చు, ఏవైనా చేశాడా అండి ఇప్పటివరకు? అరే చిన్న పిల్లల దగ్గరికి పోయి స్కూల్ ఓపెనింగ్ పోయినా రాజకీయాలే మాట్లాడతాడు, రైతుల విషయాలు వస్తే రాజకీయాలే మాట్లాడతాడు, కాలేజీలకు సంబంధించినవైనా రాజకీయాలే మాట్లాడతాడు. నిన్న కాక మొన్న ఒక 6 నెలల కింద ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి అక్కడ కూడా అడ్డగోలుగా మాట్లాడిపోయిండు. అంటే ఒక వేదిక, ఒక పద్ధతి, ఒక పాడు అనేది లేనిది ఎవరికండి? రేవంత్ రెడ్డి గారికి. ఈ రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణని ఏదో ఉద్ధరిస్తాడు, తెలంగాణ ప్రజలు బాగుపడతాయి, తెలంగాణ రైతుల భవిష్యత్తు బాగుపడుతుంది, నీళ్ళని ఇస్తాడు, లేకపోతే ఇంకొకటి ఇస్తాడనే ఆశ మాకేం లేదండి. పోయింది అది 6 నెలల ఏమంటారు, ఈ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలు కాకముందే అర్థమైపోయింది. ఈ బీజేపీలు ఈ కాంగ్రెస్ వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు, ఈ తెలంగాణను సర్వనాశనం చేస్తారని ప్రజలకు అర్థమైంది. ఖచ్చితంగా అంటే ఎన్నో రోజులు పట్టదు ఇలాంటి మాటలు మాట్లాడి కాలం గలపడానికి, ఎన్నో రోజులు పట్టదండి. నిజంగా వీళ్ళు చిత్తశుద్ధితో పనిచేసి ప్రతిపక్షం కావచ్చు లేకపోతే మేధావులు కావచ్చు ఇచ్చేటువంటి ప్రజలకు వస్తున్నటువంటి బాధల్ని తీర్చడానికి వీళ్ళేదన్నా ప్రయత్నం చేస్తే బాగుంటది. అట్లా కాకుండా ప్రతిపక్షం ఎందుకు కోరుకుంటుందండి? కరువు రావాలని ఎందుకు ప్రతిపక్షం కోరుకుంటది? ప్రజల కోసం నిలబడింది మేం కాదా? తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చింది కేసీఆర్ కాదా? తెలంగాణ భవిష్యత్తు మారాలే, ప్రజల భవిష్యత్తు మారాలే, మా తెలంగాణ మాకు కావాలని చెప్పేసి కొట్టాడింది కేసీఆర్ గారా లేకపోతే రేవంత్ రెడ్డియా? ఏనాడన్నా రేవంత్ రెడ్డి జై తెలంగాణ అన్నాడా? తెలంగాణ ప్రజల కోసం పనిచేసిండా? గతంలో పనిచేసిండా? ఇవాళ పనిచేస్తున్నాడా? మానవతరాయ్ గారు పనిచేసిండు. ఎందుకంటే ఎన్ఐసీలో ఉన్నాడు, ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్నాడు. కొంతమంది వీళ్ళు బయటకు వచ్చి కూడా మాకు తెలంగాణ కావాలని కొట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనయానికి వ్యతిరేకంగా కూడా వీళ్ళు మాట్లాడారు, ఉద్యమాలు చేశారు. మానవతరాయ్ గారు ఏమన్నా అన్నారంటే అర్థం ఉంటది. రేవంత్ రెడ్డి గారికి ఏమర్థం ఉందండి? రేవంత్ రెడ్డి గారు అసలు ఎవరి పక్షాన నిలబడ్డాడు? ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎవరి పక్షాన నిలబడ్డారు? కాబట్టి మాట్లాడతాడు. ఆ అడ్డమైన మాటలు మాట్లాడిన నాయకత్వం కింద పనిచేయద్దని చెప్పేసి నేను మానవతరాయ్ గారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నా. మానవతరాయ్ గారు, అంటే మేడిగడ్డ బ్యారేజ్ బాగున్నప్పుడు అంటే కుంగిపోయింది, దాని నుంచి నీళ్లు విడుదల చేయడం కుదరదు అని చెప్పి గతంలో చెప్పారు. ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు మాత్రం మేడిగడ్డ బ్యారేజ్ మంచిగా అయిపోయిందా? ఇప్పుడు కాళేశ్వరం అనేది ఒక మానవ తప్పిదం అని చెప్పి NDSA చెప్పింది, విజిలెన్స్ చెప్పింది, రాష్ట్రంలో కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పింది. ఎకరా పంటకు 30,000 ఆదాయం వస్తే దానికి ఖర్చు 1,50,000 రూపాయల ఖర్చు అవుతుంది. ఇది వృధా. ఒక రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి 8,000 మెగావాట్ల విద్యుత్ ఎంతో కావాల్సి వస్తుంది, దగ్గర అంత ఖర్చు అవుతుంది. దీనివల్ల లాభం లేదు, నష్టమే అని చెప్పి అన్ని సంస్థలు చెప్పినాయి. ఇందులో అవకతవకలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, నాసిరకం పనులని చెప్పారు. ఆ తర్వాత NDSA ఏం చెప్పింది? దీన్ని ఇప్పుడే వాడొద్దు అని చెప్పి ఒక 360 పేజీల యొక్క నివేదికను ఒక 15 నెలల పాటు పరిశోధించి ఎక్కడెక్కడ ఏందని చెప్పి ఆ బ్యారేజీల్లో నీళ్లు నిలుపుదల చేస్తే మొత్తం కొట్టకపోద్ది, వరద భద్రాచలం ఏరియా మొత్తం కూడా కొట్టకపోద్ది. అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడే కాదు, మరమ్మతులు చేసిన తర్వాత దాన్ని వాడుకలోకి తేవాలి, వినియోగంలోకి తేవాలని చెప్పింది. ఆ దిశగానే మేము ప్రయత్నాలు చేసినాం. అదేవిధంగా ముంబై IIT విద్యార్థులు, ఇంజనీర్లు, అదేవిధంగా పూణేలో ఉన్నటువంటి కేంద్ర జల విద్యుత్ పరిశోధనా సంస్థ వాళ్ళు కలిసి 600 బోర్ హోల్స్ పరీక్షలు జరిపిన తర్వాత
రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీర్లు, ఐఐటి ముంబై విద్యార్థులు, ఇంజనీర్లు వీళ్ళంతా కలిసి జూలై 2027 లేకుంటే 2000 ఆగస్టులోకి వెళ్ళా వాడుకలోకి తేవాలి, వినియోగంలో తేవాలని మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. మధ్యలో కూలగొట్టింది కాకుండా మధ్యలో ఈ అడవుడేంది? అప్పుడేమన్నారు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు మర్చిపోయారు, వీళ్ళు సత్యవతి గారు వీళ్ళంతా మర్చిపోయారు. ఇప్పుడు ఏం మాటలు ఆ రోజు ఏమన్నారు? వరి వేస్తే ఉరి వేసినట్టే అని చెప్పి రైతాంగాన్ని బెదిరిస్తే మా నాగార్జున సాగర్, నల్గొండ, ఖమ్మం ఆయకట్టులో ఉన్నటువంటి సుమారు 15 లక్షల ఎకరాల రైతాంగం మొత్తం కూడా వేసవి కాలంలో పంట వేయకుండా ఎకరాకు 30,000 చొప్పున నష్టపోయింది. ఈ రైతాంగాన్ని ఆదుకోలేదు. కానీ అక్కడ ఢిల్లీలో రైతులు ధర్నా విజయవంతమైంది. అప్పుడు విజయవంతం కానప్పుడు కాంగ్రెస్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఢిల్లీలో ఆ ధర్నాకు అడుగడుగున అండగా ఉన్నారు. ఆ ఉద్యమం విజయవంతమైన తర్వాత ఈయన పోయి నేను 5 లక్షల రూపాయలు ఇస్తాను, 600 మందికి ఇచ్చిండు, తెలంగాణ రైతాన్ని ఎండబెట్టిండు, వాళ్ళకి పైసలు ఇచ్చిండు. ఇది ఆయన కథ. అందుకే రైతులు బుద్ధి చెప్పారు. కాబట్టి మేమేమంటున్నాం? మేము అట్లా అంటలే, ఉరి వేస్తే ఉరి వేసినట్టే అని చెప్పి మేమంటలే. మేమేమంటున్నామంటే ప్రత్యామ్నాయ పంటలు సూచనలు చేయడం ప్రభుత్వాల బాధ్యత, హెచ్చరికలు చేయడం. రోగం కరోనా వస్తుందనుకో ఈ జాగ్రత్తలు పాటించండి అని చెప్పడం ప్రభుత్వాల బాధ్యత. చెప్పినా పట్టించుకోకపోవడం మానవతరాయ్ గారు, మీరు ఈ రోజు చెప్పడం కరెక్ట్ అయింది, ఆ రోజు కేసీఆర్ గారు చెప్పడం ఉరి వేసినట్టు అన్నారు. మీరు ఏం చేశారు? మీరు పాటించారా? కేసీఆర్ గారు తన 250 ఎకరాల్లో విధానాన్ని మేము బహిర్గత పరిచినాం. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు మేమంతా కూడా బహిర్గత పరిచినాం. అంటే రైతులకు ఒక నీతి, కేసీఆర్ గారు మాత్రం వేసవి కాలంలో వరి పంట వేసుకుంటాడు, మొత్తం కింటాగా మొత్తం పంటను మొత్తాన్ని కూడా ఎకరానికి మొత్తం 3-4 వేలు మొత్తం వచ్చే విధంగా అమ్ముకుంటాడు. మరి మిగతా రైతాంగానికి చెప్పొచ్చు కదా, చెప్పి ఈయన ఎందుకు పాటించలేదు? కాబట్టి నేను ఏమంటామంటే ఇక్కడ మేము పాటిస్తాం, అందరూ పాటించాలి. ఇక్కడ పరిస్థితులు, కరువు పరిస్థితులు అనేది ఎవరు చెప్పి రావాయి. ప్రకృతి వైపరీత్యాలు, కరువు, ప్రతిపక్షం జాగ్రత్తలు చేసుకోవాలి. రైతాంగాన్ని అధికార పక్షంలో ఉండి చెప్తేనేమో తప్పవుతుంది, మీరు చెప్తేనేమో చెప్పలే కదా. రైతాంగాన్ని బెదిరించారు మీరు, ఉరి వేస్తామన్నారు, ఉరి వేస్తామన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు అన్నాడా? మీ మేలు కూడా చెప్తున్నాం, దయచేసి ప్రత్యామ్నాయ పంటలు ఆలోచించండి, వాణిజ్య పంటలు ఆలోచించండి, వ్యాపార పంటలు ఆలోచించండి. దానికి వరి కన్నా లాభాలు వస్తున్నాయి, నీళ్ళ అవసరం తక్కువ, దానికి వర్షాలు తక్కువ పడినప్పటికీ ఈ పంటలు జొన్న, మొక్కజొన్న, ఈ మిరప, పత్తి పంటలు కూడా ఎక్కువగా రైతాంగానికి సూచనలు ఇస్తున్నాం. మేము ఉరి తీస్తాం. ఉద్దేశం అది కాదు. ఇవాళ నీళ్లను వడిచిపెట్టకుండా ఉండడానికి కారణం ఏంటంటే నీళ్లను వడిచిపెడితే రైతులకు నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది, పంటలు పంటాయి, పంటలు కొనాలి, యూరియా ఇవ్వాల్సి వస్తుంది, రైతు బంధు ఇవ్వాల్సి వస్తుంది. ఏదైనా మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, నేను మాట్లాడేటప్పుడు ఎందుకు అడ్డుపడతారు? అంటే మీ విషయాలు గతంలో మొత్తం తవ్వుతున్నారే. కాబట్టి మీరు రైతాంగాన్ని వ్యవసాయం, మీరు రైతుల మీద ప్రేమ లేదు, మీ ఫామ్ హౌస్ మీద ఇప్పటికి కూడా ఇంత జరుగుతుంటే ప్రతిపక్ష నాయకుడు కుంభకర్ణం లెక్క ఫామ్ హౌస్ నిద్రపోతుంది తప్ప రైతాంగానికి ధైర్యం చెప్పే మాటలు ఏమైనా మాట్లాడుతుండ బయటకు వచ్చి? నిన్న పెద్ద సుధాకర్ రెడ్డికి పరుగు పోద్దని చెప్పి వచ్చిపోయిండు. మళ్ళీ ఇంత జరుగుతుంటే వర్షాలు లేక దీని ప్రత్యామ్నాయ ఆలోచన లేనిది అని ప్రతిపక్ష నాయకుడు సూచనలు ఇవ్వాలా వద్దా? ఏదో ఒక మాట మాట్లాడాలి కదా. ఫామ్ హౌస్ లో పోయిందంటే కుంభకర్ణం లెక్క 6 నెలలు నిద్ర, 6 నెలలు తిండిలాగా ఈయన అసలు బయటికి రాడు. ఎప్పుడో ప్రకృతి వైపరీత్యాలు, ఖమ్మంలో వరదలు వస్తారాడా, కామారెడ్డిలో వరదలు వస్తారాడా? వీళ్ళకి అసలు నైతికత ఉందా? రైతుల గురించి రైతుల్ని బెదిరించినటువంటి వీళ్ళు ఉరివేసినట్టు అని చెప్పి అసలు రైతులు వర్షాకాలంలో వర్షాలు రాకపోయినా కరువులో ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో పడుకుని అంటే అసలు వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా అంటున్నా. ప్రభుత్వం అంటే అధికార పక్షం, ప్రతిపక్షం అంటే కేసీఆర్ కాబట్టి బాధ్యతల నుంచి అస్త్రసన్యాసం చేసి ప్రతిపక్ష నాయకుడు నీతిని చెప్తే ఎవరు నమ్మరు. ఎవరన్నారో చెప్తున్నా, వర్షాలు రావద్దని క్షుద్ర పూజలు ఎవరు చేశారు? ప్రకాష్ చూడండి, నీటిపారుదల శాఖ చైర్మన్ ఆయన ప్రకాష్ గారు డైరెక్ట్ గా ఈసారి వర్షాలు రావద్దు, కరువు రావాలని అన్నాడు. హరీష్ రావు గారు అయితే ఏకంగా క్షుద్ర పూజలు చేసిన అని చెప్తున్నారు అందరు కూడా. బయట ఫామ్ హౌస్ లో కేసీఆర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలి, కరువు రావాలి, రైతులు నాశనం కావాలని చెప్పి క్షుద్ర పూజలు చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఫస్ట్ బయటకు వచ్చి మాట్లాడండి. అసలు కేసీఆర్ గారు బయటకు వచ్చి దీనికి సమాధానం చెప్పండి. మీరు క్షుద్ర పూజల గురించా చెప్పాలి. మరి ప్రచారం జరుగుతుంది బయట పెద్ద ఎత్తున. ఆయన ఫామ్ హౌస్ లో కూర్చోడానికి, ఎందుకంటే ఈ మూఢనమ్మకాలు ఎక్కువ కేసీఆర్ గారికి.
మా ఏదైనా సెక్రటరేట్ మంచిగా 100 సంవత్సరాలకు ఉపయోగపడే సెక్రటరేట్ ఉంటే దాన్ని కూల్చి దందులో కూర్చుంటే తన కొడుకు ముఖ్యమంత్రి కాడని చెప్పి 1400 కోట్లు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు అక్కడ ఫామ్ హౌస్ లో కూర్చొని ఆయన ఈ క్షుద్ర రచనలు చేస్తుంటాడు కేసీఆర్ గారు. కాబట్టి ఆ క్షుద్ర రచనలు కాదు, బయటకు వచ్చి రైతాంగానికి ఏం సూచనలు చేస్తారు, ఆయన ప్రతిపక్ష నాయకుడుగా టీడీపీలో మంత్రిగా 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఇట్లాంటి కరువు పరిస్థితుల్లో ఏ సూచనలు చేస్తారో చెప్పండి. అవి చేయరు వాళ్ళు. కరువు రావాలి, రైతులు నాశనం కావాలి, ఇది వాళ్ళు కోరుకునేది. వాళ్ళ రాజకీయం మాట్లాడుతున్నారు. మేం చెప్పినవి కాదు, ప్రకాష్ లైవ్ లో ఉన్నాయి, ఇప్పుడు వీడియోలో ఉన్నాయి. ఆయన నీటిపారుదల శాఖ కాళేశ్వరం ప్రాజెక్టులో ఆయన. నేను ఈ విషయం మీద మాట్లాడతాను. సత్య గారు కంక్లూడ్ కూడా చేయండి. సరే, నేను కంక్లూడ్ కూడా చేస్తాను. శుద్ర పూజలు అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళకి కొంచెమన్నా బుద్ధి జ్ఞానం లేదనేది నేను చెప్పదలుచుకున్నా. ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారు అని అంటే, ఇవాళ ప్రజలకు వస్తున్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో వీళ్ళు పూర్తిగా ఫెయిల్ అయ్యారండి. పూర్తిగా ఫెయిల్ అయితే అయ్యారు, కానీ మరి ఇంత దిగజారాలా? అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రతిపక్షం మీద ఇంత దారుణంగా మాట్లాడాలా? ఇవాళ ఎవరు మాట్లాడలే? అద్దంకి దయాకర్ ఇక్కడ మాట్లాడితే తంతరని చెప్పి అమెరికాకు పోయి మాట్లాడిండు. అమెరికాలో మాట్లాడిండు ఈ మాటలు. ఇక్కడ మాట్లాడితే బాగుండేది. ఇక్కడ మాట్లాడి ఉంటే ప్రజల నుంచి, అదే విధంగా బీఆర్ఎస్ నాయకుల నుంచి, మిగతా వాళ్ళ నుంచి ఎట్లాంటివి వస్తాయో ఆయనకు అర్థమవుతుంది కాబట్టి అమెరికాకు పోయి మాట్లాడిండు. ఇప్పుడు మాట్లాడుతున్న మానవతరాయ్ కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ అండి, వీళ్ళు స్కాలర్స్. వీళ్ళు ఇంత నీచంగా, ఇంత భావదారుద్యానికి తగబడతారని చెప్పేసి నేను అనుకోలేదు అసలు. ఇంత నీచమా? ఇట్లా మాట్లాడతారా ప్రతిపక్షం మీద, కేసీఆర్ గారి మీద ఇంత దారుణంగా మాట్లాడతారా? ముఖ్యంగా హరీష్ రావు గారి మీద. అధికారం వీళ్ళ కొత్త ఏమండి, హరీష్ రావు గారికి కొత్త కాదు. అధికారం కోసము పూజలు చేయించాల్సిన అవసరము కేసీఆర్ గారికి లేదంటే హరీష్ రావు గారికి కాదండి. అధికారము రేవంత్ రెడ్డికి కొత్త కావచ్చు, అధికారము వీళ్ళకి ఎప్పటి నుంచో ఉంది. అధికారాన్ని అనుభవించిన వాళ్ళు, ప్రజల కోసము పదవుల్ని త్యాగం చేసిన వాళ్ళు, తెలంగాణ కోసమే ప్రాణాన్ని సైతము ఫలంగా పెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అదే తెలంగాణ ప్రజలు ఉద్యమం చేస్తుంటే వాళ్ళ మీదకి రైఫల్ ఎత్తుకుపోయింది రేవంత్ రెడ్డి గారు. ఆయన మోచేతి నీళ్లు తాగుతూ ఇటు మానవతరాయ్ గాని లేకపోతే అద్దంకి దయాకర్ గాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? అసలు బుద్ధుందా వీళ్ళకి కొంచెమన్నా ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి? నిరూపిస్తారా? ఒకవేళ నిరూపించకపోతే వీళ్ళని ప్రజాకోట్లో నిజంగా వీళ్ళని నిలబెట్టాలండి. ప్రజాకోట్లో నిలబెట్టాలి వీళ్ళని. నిరూపిస్తారా? వీళ్ళు ఇంత నీచంగా మాట్లాడతారా? ఇంత నీచంగా అబండాలు వేస్తారా? అంటే వీళ్ళ పరిపాలన చేతగాక, ప్రజా సమస్యలు పరిష్కరించక, ఒకటి ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతల నుంచి పక్కదో పట్టించడం కోసం ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. రైట్. సాయి గారు చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ, ప్రతి ప్రభుత్వం కూడా గ్రీన్ పాలసీ అనేది ప్రకటిస్తుంటుంది. ఇవి నిజంగా అమలు అవుతున్నాయా, కేవలం పేపర్ల వరకే పరిమితం అవుతున్నాయా? జస్ట్ కన్క్లూడ్ చేసేసండి, 1 minute. పాలసీస్ ఏమున్నా కానీ ఫైనల్ గా ప్రజలు అనేది పాయింట్. అట్లనే పర్యావరణము కానీ, అక్కడ ఉన్న ఎకాలజీ, ఇవన్నీ కూడా ఏది మంచి లేకపోతే కూడా మనము లీవబిలిటీ అని అంటాం. అంటే ఇక్కడ జీవించే ఒక సంతోషంగా జీవించాలనేది అంటాం కదా, అది ఎఫెక్ట్ అవుతుంది. నాకు తెలిసి ఫస్ట్ మనము ఈ రైతులతోటే తెలంగాణ వచ్చింది. అంటే రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు అడిగినందుకే తెలంగాణ వచ్చింది, హైదరాబాద్ కాదు టెక్నికల్. కాబట్టి ముందు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే ఇలాంటి ఏ చర్చ అయినా ముందు వాళ్ళని కూర్చోబెట్టండి. ఒక రైతుని ర్యాండమ్ గా, మామూలు రైతుని కూర్చోబెట్టండి. అట్లీస్ట్ వాళ్ళు ఎస్ నో ఆన్సర్ చెప్తారు కరెక్ట్. తర్వాత రెస్పెక్ట్ ఇవ్వడం అంటే వాళ్ళకు కావాల్సిన ఈ రైతు బంధు ఇట్లాంటి మనం ఇస్తున్నాము, అదే కాకుండా ఇన్సూరెన్స్ ఆటోమేటిక్ ఇవ్వాలి. మళ్ళీ దానికోసం పోరాడాలి, దాన్ని అడగాలి, ఇవన్నీ కాదు. ఇన్సూరెన్స్ మెకానిజమ్స్ కూడా సిస్టమేటిక్ చేసి వాళ్ళకి అందజేయాలి. తర్వాత వాళ్ళ ఇన్కమ్ పెరిగేటట్టు, వాళ్ళ ఆత్మాభిమానాన్ని కూడా మనము కాపాడేటట్టు ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. అట్లనే ఒరేయద్దు అదే అని మనం డిమాండ్ కమాండ్ చేయనీకే లేదు. ఓసారి పైసలు ఉన్నాయన్నా నువ్వు కారు కొనొద్దు అన్నట్టు ఉంటది. అది కంప్లీట్ సిస్టమ్ చేంజ్ అయినప్పుడు మామూలుగా వేరే వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు అది చేస్తారు. మీది రైతు ఓరేస్తే కింది రైతు కూడా ఓరేయాలి. ఒక్కోసారి అట్లా ఇరుకుతారు మధ్యన వాళ్ళు. వాళ్ళకు మనము ఇచ్చేయి అది చేయి అని చెప్పి, ఎన్నడు నాటేయనోడు, నీరు పోయేనోడు, చెమట ఊడ్చినోళ్ళు మనము ఏసీ రూమ్లలో కూర్చొని వాళ్ళని కమెంట్ చేసేది లేనే లేదు.
సో అక్కడ వాళ్ళకు కావాలంటే స్లోగా వాళ్ళు చేంజ్ అవుతారు. ఈ యొక్క నేను అన్నగా సీనరియోస్ అనేది Yes. ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది, తర్వాత మనం ప్రత్యామ్నాయ విత్తనాలు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి కదా. ఊరికేనే చేంజ్ చేయి, పంట మార్పు చేయి, ఇది ఎందుకు వేయో అది ఎందుకు వేయో, కల్తీ విత్తనాలు, ఇవన్నీ పెద్ద పెద్ద కథలు ఉన్నాయి. యూరియా ఇప్పుడు ఖతం అవుతుంది, ఫాస్ఫరస్ ఫ్యూచర్ లో దొరకది. మరి వ్యవసాయం అనేది జీరో అవుతుంటే మరి తెలంగాణలో కానీ మొత్తం దేశంలో ఉన్న రైతులు ఎక్కడ పోవాలి? అట్లా రైతు దినోత్సవం ముందు చేయండి, ఆ రోజు ముచ్చటి చేయండి, ఒక రోజు ఉపాసం ఉండు రైతుల కోసం. యా ఎస్ మానవతరాయ్ గారు కంక్లూడ్ చేసేసేయండి. ఎల్నినో ప్రభావం నుంచి అంటే రైతుల్ని కాపాడడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? కంక్లూడ్. ప్రభుత్వం గత 2-3 నెలల నుంచే ఇట్లాంటి పరిస్థితుల్ని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పబట్టి వాళ్ళ సూచనల ప్రకారం రైతాంగాన్ని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా చైతన్యం చేస్తున్నారు. వాళ్ళు ఏ పంటలు వేసినా ఇత్తనాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నది ప్రభుత్వం, అన్ని ఏర్పాట్లు చేసింది. కాబట్టి రైతాంగం కూడా ఆలోచన సరళి మారాలి. ఫస్ట్ ఎంత ప్రభుత్వాలు చైతన్యం చేసినా రైతులు వాళ్ళ యొక్క అలవాటు మారకపోతే ఆ భూసారం, నేల భూసారం కూడా తగ్గిపోద్ది. ఎందుకంటే మేము కూడా రైతునే, నాకు కూడా వ్యవసాయం ఉంది కాబట్టి నాకు స్వసిద్ధంగా తెలుసు. కొంత చిన్నప్పటి నుంచి మేము ఆ గ్రామాల్లో నుండి నగరాలకు వచ్చినాం కాబట్టి ఒకప్పుడు పంట మార్పుల్ని అన్ని చేసుకుంటా ఒక సంవత్సరం ఈ పంట అయితే ఇంకో సంవత్సరం ఆ పంట ఇట్లా చేసేది. కాకపోతే ప్రభుత్వం ఏదో బోనస్లు ఇస్తుంది కదా, తొందరగా కొనుగోలు చేస్తుంది కదా, మార్కెట్ యార్డులు అలా ఎక్కువగా ఉన్నాయి కదా, కొనుగోలు కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఇదైతేనే తొందర సౌలభ్యం అని ఆలోచన చేయకండి. వాటికి కూడా ప్రత్యామ్నాయ పంటలకు కూడా మంచి గిరాకీ ఉన్నది, మార్కెట్ ఉన్నది, దీనికన్నా ఎక్కువ ధరలు పండే అవకాశం. అందరూ మళ్ళీ అట్లాంటి అందరు ప్రత్యామ్నాయ పంటలు కూడా వేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ప్రత్యామ్నాయ పంటలు, కొంతమంది వరి పంటలు ఇట్లా వేసుకోవటం పోవటం వల్ల అన్ని కూడా మనం సరాసరి చేసుకొని మార్కెట్లో ఎటువంటి లోటు లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఆహార ధాన్యాల కొరత వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ అందరూ వేరే రకాల పండ్ల పండితే మరి వరి పండించకపోతే వరి ధరలు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటివి చూసుకొని చాలా జాగ్రత్తలు చూసుకొని వ్యవసాయ అధికారులు చెప్పే సూచనలు పాటించండి. నేను కాదు, ఇంకోటి కాదు, మండల స్థాయిలో ఉన్నారు, వాళ్ళ సూచనలు పాటించండి. ఎందుకన్నా నీరు లేకపోయినా సరే పండే పంటల్ని వాళ్ళు చెప్తున్నారు, అట్లాంటి పంటలు వేయండి. కాబట్టి అదే విధంగా ఎరువులు ఎంత మేరకు వాడాలో, ఎరువులు లేనటువంటి పంటలను ప్రోత్సహించండి అని చెప్పి రైతుల్ని వ్యవసాయ అధికారులు కోరుతున్నారు. కాబట్టి యూరియానే రావాలి, వరి వేయాలి అని అట్లా ఆలోచించకండి, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించమని చెప్తున్నాను. ఎస్ డిబేట్లో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఒకే రాష్ట్రంలో ఒకవైపేమో వరదలు, మరోవైపేమో కరువు కనిపించడం, కేవలం ఇది ప్రకృతి వైపరీత్యం.